కాన్సెప్ట్ని ప్రతిరోజు కూడా ఏం చేద్దాం అంటే ఒకసారి రిమెంబరింగ్ చేసుకొని ఆఫ్టర్ దట్ మూవ్ అవ్వడం అనేది జరుగుతుంది అనమాట. ఓకేనా? ఓకే. ఇప్పుడు మన దగ్గరికి వెళ్ళి పీపీటీలోకి వెళ్దాం. మనం ఏం చేస్తున్నాము, మన దగ్గర ఉన్న టేబుల్ ఆధారం, మన దగ్గర ఉన్న డేటా ఆధారంగా మనం ఏం చేద్దామంటే డేటాబేస్లోకి వెళ్ళి ఒక టేబుల్ని క్రియేట్ చేద్దాం. దాంట్లో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే మన దగ్గర ఏ డేటా ఉంది నాన్న, మన దగ్గర ఏ డేటా ఉంది, కస్టమర్కి సంబంధించిన టేబుల్ ఉందా? ఈఆర్ఎంలో మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా ఇవన్నీ కూడా. ఈఆర్ఎంలో ఒక ఎంటిటీ టైప్స్ ఏంటిది, కస్టమర్ అనే ఎంటిటీ టైప్. ఆ కస్టమర్ అనే ఎంటిటీ టైప్ని ఏమంటారు, కస్టమర్ టేబుల్ అంటాం కదా. అంటే కస్టమర్ టేబుల్ క్రియేట్ చేసి దాంట్లో ఏమేమి యాట్రిబ్యూట్స్, ఏమేమి కీ యాట్రిబ్యూట్స్ ఇవ్వాలి మీ అందరికి తెలుసు కదా. ఐడి అనేది ఒక కీ యాట్రిబ్యూట్ ఇచ్చాము, నేము ఏజ్ అనే వాటిని ఏమనుకున్నామంటే ప్రాపర్టీస్ కింద తీసుకున్నాం. ఐడి అనేది ఒక కీ ప్రాపర్టీ అనమాట, మిగతా రెండు వీటిని ఏమంటారంటే ప్రాపర్టీస్ కింద తీసుకున్నాం. అవునా కదా? ఇంతేనా కదా, ఈ టేబుల్ క్రియేట్ చేయాలని చెప్పుకున్నాం కదా. ఇదే టేబుల్ని మనం ఏం చేస్తామంటే ఈఆర్ మోడల్ ద్వారా మనం ఏం చేస్తామంటే కస్టమర్ అని ఒక టేబుల్ని క్రియేట్ చేయాలి. ఆ కస్టమర్ అనే టేబుల్లో మనం ఏం చేయాలి, మనం ఒక ఐడి అనే ఒక ప్రైమరీ కీని, నేమ్, ఏజ్ అనే కాలమ్స్ క్రియేట్ చేయాలన్నమాట. ఇవి క్రియేట్ చేయాలంటే దాని యొక్క సింటాక్ ఏంటిది అనేది ఒక్కసారి చూద్దామా. దాని సింటాక్ ఏంటి, ప్రైమరీ కీ ఉంది కాబట్టి దాని సింటాక్ మీ అందరికీ తెలుసు కదా. ఏమని రాస్తాము, టేబుల్ క్రియేట్ చేయాలంటే మీ అందరికీ తెలుసు కదా. కాలం నేము, డేటా టైప్ రాసేసి నాట్ నల్ ప్రైమరీ కీ అని పెట్టేస్తే సరిపోయిద్దని చెప్పుకున్నాం కదా. అదంతా కూడా మనం ఏం చేద్దామంటే ఒకసారి వెళ్ళేసేసి ఏం చేద్దామంటే ఈ కస్టమర్ టేబుల్ ఏదైతే ఉందో ఆ టేబుల్ని క్రియేట్ చేసి వచ్చేద్దాం. ఓకేనా? ఓకే డా. అందుకోసం నేను ఏం చేశానంటే డేటాబేస్లోకి వెళ్ళాను. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ఏం చేద్దామంటే ఒక ఎస్క్యూఎల్లోకి వెళ్ళేసి జస్ట్ వన్స్. ఓకేనా? ఓకే డా. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మన డేటాబేస్లో మనం ఏం చేస్తున్నాము, ఒక టేబుల్ని క్రియేట్ చేయాలి. ఆ టేబుల్ క్రియేట్ చేయాలంటే ఎలా క్రియేట్ చేస్తాం ఏంటనేది చూద్దాం. ఇక్కడికి వెళ్ళి యువర్ కోడ్ గోస్ హియర్ అనేది తీస్తాను. ఇప్పుడు మనం ఏం చేయాలి, డేటాబేస్లో నేను ఏం చేయాలి, ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయాలి. డేటాబేస్లో టేబుల్ క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఎస్క్యూఎల్తో క్రియేట్ చేయగలం. ఎస్క్యూఎల్తో ఆపరేషన్స్ అనేవి చేయగలం. ఎస్క్యూఎల్తో ఆపరేషన్స్ చేయాలంటే ఏం చేయాలి, క్లాజెస్ అనేది వాడాలి. ఏ క్లాజ్ వాడదాం టేబుల్ క్రియేట్ చేయాలంటే, క్రియేట్ అనే ఒక క్లాజ్ వాడి దాని పక్కన ఏం చేయాలి చెప్పాలి, సింటాక్ మీరందరూ. టేబుల్ అని పెట్టేసి దాని తర్వాత మనం ఏం చేయాలి టేబుల్ నేమ్ ఏంటిది, మన టేబుల్ నేమ్ చూద్దాం ఒకసారి. కస్టమర్ కదా, అందుకొని మనం ఇక్కడికి వెళ్ళి ఏం చేద్దామంటే కస్టమర్ అని పెట్టేస్తాను. తర్వాత ఏం చేశాను అంటే స్పేస్ ఇచ్చి రౌండ్ బ్రేస్ ఇచ్చాను. ఆ టేబుల్ లోపల మనం ఏమి ఇవ్వాలి చెప్పండి, కాలం నేమ్స్ ఇవ్వాలి. కాలం నేమ్స్ ఇవ్వాలంటే ఏమేమి కాలం నేమ్స్ ఇవ్వాలి చెప్తారా? ఐడి అనేది ఇవ్వాలి. ఐడి అని ఒక కాలం నేమ్, కాలం లోపల ఏం చేసాము డేటా టైప్. ఐడి అనేది ఏంటిది, ఐడి అనే దాంట్లో కాబట్టి ఎక్కడికి వెళ్ళి ఇంటీజర్ అని రాసాను. ఈ ఐడి అనేది ఏంటిది, మన ప్రైమరీ కీ కాబట్టి మనం ఏం చేస్తాము, నాట్ ప్రైమరీ కీ అని రాసేసి తర్వాత ఏం చేశాను, నెక్స్ట్ కాలంకి వెళ్తున్నాను, కామా పెట్టాను. తర్వాత నెక్స్ట్ ఏంటిది ఎలిమెంట్ నేమ్ కాబట్టి నేమ్ అని రాశాను. దాంట్లో ఏం ఇవ్వాలి అని చెప్పుకున్నాను, టెక్స్ట్ ఇవ్వాలి అంటే దాన్ని ఏమంటారు, స్ట్రింగ్ అంటారు. స్ట్రింగ్ అనేది డేటా టైప్ ఏంటంటారు, వార్కార్ అని పిలుస్తారు. ఆ పక్కన ఏం చేశాను, ఒక రౌండ్ బ్రేస్ పెట్టి దాంట్లో ఒక 250 అని పెట్టాను. దాని మీనింగ్ ఏంది మీరు చెప్పాలి కదా. 250 లెటర్స్ అంటే అప్ టు 250 లెటర్స్ వరకు మాత్రమే ఆ టెక్స్ట్ ని తీసుకోవాలని దాని మీనింగ్ అనమాట. ఓకేనా? ఓకే. ఆ తర్వాత నేను ఏం చేశాను, నెక్స్ట్ కాలం ఏంటిది, ఏజ్ అనే దాంట్లో ఏం పెడదాం, నంబరే పెడదాం కాబట్టి అప్పుడు ఏమనుకున్నా అంటే ఇంటీజర్ పెట్టేసేసి నేనేం చేశాను అంటే దీంతో ఆ టేబుల్ మొత్తం కూడా అయ్యే కదా ఉండాలి అనుకుంది. ఆ తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టి ఆ రౌండ్ బ్రేసెస్ తర్వాత ఏం చేశాను అంటే క్లోజ్ ఒక సెమీకాలన్ పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అప్పుడు ఏమైంది చూడు. ఇప్పుడు కనుక మీరు చూసారనుకో, ఇందాక మనకి ప్రోడక్ట్ కాలేజీ ఉంది, ఇప్పుడు ఏమైంది కస్టమర్ అనే నేమ్తో కూడా ఒక కాలం అనేది, ఒక టేబుల్ అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్ ఉందా, ఎనీబడీకా? నో సార్. ఓకే డా. నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం. అలానే మనం ఏం చేద్దామంటే ఈ టేబుల్ కూడా మనం ఏం చేసాము, ఈఆర్ మోడల్ నుండి మనం ఏం చేసుకున్నాము, ఈఆర్ మోడల్ బేస్ చేసుకుని డేటాబేస్లో ఏం చేస్తున్నాము, టేబుల్స్ అనేవి ఫామ్ చేస్తున్నాం. వాటిల్లో ఫస్ట్ మనం ఏం చేసాం, కస్టమర్ టేబుల్ అనే దాన్ని ఫామ్ చేసాం. ఆఫ్టర్ దట్ రెండోది ఏందో చూద్దాం.
రెండోది ఏంది, అలానే ప్రోడక్ట్ అనే టేబుల్ కూడా ఫామ్ చేద్దామా. ఈ ప్రోడక్ట్ అనే టేబుల్లో ఏమేమి ఉండాలి కాలమ్స్, ఐడి అనే ఒక ప్రైమరీ కీ ఉండాలి, నేము, ప్రైజు, బ్రాండు, కేటగిరీ అనే ఉండాలి. అవన్నీ కూడా మనం ఏం చేద్దాం అంటే ఒకసారి క్రియేట్ చేసి వచ్చేద్దామా. ఓకే, అలా క్రియేట్ చేయాలంటే ఇక్కడ ఆల్రెడీ ప్రైమరీ అంటే ప్రోడక్ట్ అనేది ఉంది కాబట్టి ఈ ప్రోడక్ట్ అనే దాంట్లో ఆల్రెడీ ఇది ఇచ్చేసారు. ఇది ఏమి ఇచ్చారో చూద్దామా. ఐడి అనే దానికి ఏమి ఇచ్చారో చూద్దాం ఒకసారి. ఏమి ఇచ్చారో చూద్దాం. అంటే మనకి ఏ డేటా టైప్స్ ఇచ్చారో లేదో చూడాలి అంటే ఏం చేస్తాము, తర్వాత ప్రాగ్మా అని పెట్టేసేసి ఏం చేస్తాం, టేబుల్ ఇన్ఫో అని పెట్టేసేసి తర్వాత 2 బ్రేస్ పెట్టేసేసి దాంట్లో ఏం చేస్తాము ప్రోడక్ట్ అని పెట్టేసేసి తర్వాత కాలం ఇచ్చేసి ఏం చేస్తాం ప్లే అరౌండ్ చేసి చూసాం. అప్పుడు ఏమైందంటే ఈ ఐడి అనేది ఇంటీజర్ ఇచ్చేసాం. ఓకేనా. తర్వాత ఏం చేశానంటే ఇక్కడ ఎదురుగా ఉంటుంది చూడు, అక్కడ ఏముందో చూడు, పీకే అని ఉంది చూడు. ఏముంది, పీకే అంటే ప్రైమరీ కీ అనేది ఒకటి ఇచ్చాను అనమాట. ఓకేనా. ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి నేను చూపించట్లేదు అనమాట మీకు. లేదంటే మీకు గుర్తు చేసి చూపించానా, ఒకసారి చూపిస్తాను. అవసరం లేదు కదా. ఓకే, ఇంకొక టేబుల్లోకి వెళ్దాం. అంటే మనం ఇప్పుడు ఏం చేసాము, మన ఈఆర్ మోడల్లో నుండి ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో ఒకటి ఏం చేశాను ఈఆర్ మోడల్ నుండి కస్టమర్ అనే ఒక ఎంటిటీ నుండి ఒక టేబుల్ క్రియేట్ చేశాను. ప్రోడక్ట్ అనే ఎంటిటీ నుండి మరొక ఎంటిటీ ఉంది, దాని నుండి కూడా మనం ఏం చేసాం ఒక డేటాబేస్లో టేబుల్ అనే దాన్ని క్రియేట్ చేసాం. అలానే మనకి ఇంకోటి ఏముంది అడ్రస్ అనే టేబుల్ ఉంది కదా. మనం ఏం చేసాము, రిలేషన్షిప్ ఇవన్నీ చేసినాక అడ్రస్ అనే ఒక టేబుల్ ఉంది. ఈ అడ్రస్ అనే టేబుల్లో ఏమేమి ఉండాలి మనకి, ఐడి అనే ఒక ప్రైమరీకి, పిన్ కోడ్ అనేది ఒకటి, డోర్ నెంబర్ ఒకటి, నేమ్ అనే ఒకటి, ఆఫ్టర్ దట్ మనకి ఏముండాలి, కస్టమర్ అండర్స్కోర్ ఐడి అని ఉండాలి. అంటే అదేంటిది, మనందరం కూడా రిలేషన్షిప్ చేసిన తర్వాత మనం అర్థమైంది కదా. అంటే ఏమేమి ఉండాలి మనకి, అడ్రస్ అనే ఒక టేబుల్ ఉండాలి, ఆ టేబుల్ లోపల మనం ఏముండాలి, ఐడి అనే ఒక ప్రైమరీ కీని, అలానే కస్టమర్ అండర్స్కోర్ ఐడి అనే ఒక ఫారెన్ కీని క్రియేట్ చేయాలి. ఇవన్నీ క్రియేట్ చేయాలంటే ఎలానో చూద్దామా. దాని సింటాక్స్ ఆల్రెడీ మీ అందరికి తెలుసు కదా. ఏమని చెప్పాను, ఈ ఫారెన్ కీ అనేది క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి, కన్స్ట్రైన్స్ అనేవి చేయాలన్నమాట. ఫారెన్ కీ అనేది క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి, కన్స్ట్రైన్స్ అనేవి క్రియేట్ చేయాలన్నమాట. ఆ కన్స్ట్రైన్స్ అనేవి క్రియేట్ చేయాలంటే దాని యొక్క సింటాక్స్ మీ అందరికీ తెలుసు కదా. కన్స్ట్రైన్స్ అనేది క్రియేట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఫారెన్ కీ కన్స్ట్రైన్స్ అనేది క్రియేట్ చేయాలంటే ఎందుకు క్రియేట్ చేస్తాము ఇప్పుడు ఫారెన్ కీ కన్స్ట్రైన్స్ అనేవి ఎందుకు చేస్తామంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం కదా నిన్న, మరొకసారి చెప్తున్నాను అనమాట. అంటే ఇది తీసేసేసానా, ఇది మీ అందరికి అర్థమైంది కాబట్టి ఓకే. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇక్కడ టేబుల్ ఉంది, చిన్న టేబుల్ వేసుకుంటున్నాను. ఇక్కడ ఏముంది అంటే ఈ టేబుల్ లోపల ఏముందంటే కాలమ్స్ ఉన్నాయి. ఆ కాలమ్స్లో ఏమున్నాయంటే 3 కాలమ్స్ ఉన్నాయి. ఇదేమన్నా పీకే అనుకున్నాను, ఇదేమనుకున్నా అంటే నార్మల్ అనుకున్నాను, నేమ్ అనుకున్నాను, ఇదేమనుకున్నా అంటే ఫారెన్ కీ అనుకున్నాను. అంటే ఈ టేబుల్లో ఫారెన్ కీ అనేది క్రియేట్ చేసేటప్పుడు మనం ఏం చేస్తామంటే కాన్స్ట్రైన్స్ అనేవి చేస్తాం అన్నమాట. ఫారెన్ కీ కాన్స్ట్రైన్స్ అనేవి చేస్తాం. అలా కాన్స్ట్రైన్స్ అనేది ఎందుకు చేస్తారంటే దానివల్ల వచ్చే అడ్వాంటేజెస్ అనమాట. ఇప్పుడు సపోజ్ నా టేబుల్లో ఏం చేశానంటే, సపోజ్ ఇక్కడ టేబుల్లో ఏముందంటే నేమ్ వచ్చేతలకి, ఇప్పుడు సపోజ్ ఇక్కడే అనుకున్నాం నేమ్ అని పెట్టుకుందాము. ఒక టేబుల్ ఉంది, నేమ్ అని పెడదాం అనుకున్నాము. దాంట్లో ఎంత పెడదాం అనుకున్నానంటే ఏం చేద్దాం అనుకున్నానంటే ఒక 250 పెడదాం అనేసి ఫస్ట్లో కంప్యూటర్కి చెప్పాను. ఇప్పుడు నేనేం చేశానంటే 250 పెట్టబోయి నేనేం చేశానంటే 300 అని పెట్టాను. ఒక రఫ్ ఎగ్జాంపుల్లో అనుకోండి 300 పెట్టాను. అంటే నేను ఎంత అని చెప్పాను కంప్యూటర్కి, 250 అని చెప్పాను. బట్ నేను ఎంత పెట్టాను, 300 పెట్టాను. ఈ పెట్టాను అన్నప్పుడు కంప్యూటర్ ఏం చేస్తుంది, దీన్ని డినైడ్ చేయాలి కదా. అలా డినైడ్ అనేది చేయాలి అన్నప్పుడు ఏం చేస్తుందంటే ఇక్కడ టేబుల్లో మన ఫారెన్ కీ అనేది కనుక మనం మెన్షన్ చేసామనుకో, కాన్స్ట్రైన్స్ అనేది యూజ్ చేసామనుకో, అప్పుడు ఏమవుతుంది అంటే మనం ఏం చేస్తున్నామంటే మనం ఫారెన్ కీ అనేది చేసేసామంటే రిలేషన్షిప్ అనేది చేస్తాం అన్నమాట. ఆ రిలేషన్షిప్ చేసేటప్పుడు మనం పొరపాటున చేయాల్సిన రిలేషన్షిప్ కాకుండా పొరపాటున లేని రిలేషన్షిప్ కనుక మనం చేసామనుకో, అలాంటప్పుడు ఏం చేస్తుందంటే ఆ రోని మనం ఏం చేస్తుందంటే కంప్యూటర్ అనేది డినైడ్ అనేది చేయడం అనేది చేస్తుంది అనమాట. అంటే మనం స్టార్టింగ్లోనే మనం ఏం చేయొచ్చు అంటే అప్పుడే మనం చెక్ చేసేసుకొని రిలేషన్షిప్ ఎక్కడ జరిగిందనేది సక్రమంగా చూసుకొని మళ్ళీ దాన్ని కరెక్షన్ చేయడం అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా. ఇలాంటిది ఒక స్టెప్ ఉందన్నమాట. అలానే నేను ఏం చేశానంటే ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఎగ్జాంపుల్ ఏంటంటే
ఇక్కడ నా దగ్గరకు వచ్చేసేసి నేను ఏం చేసేసానంటే ఇక్కడికి వచ్చేసేసి అమెజాన్ ఒక అమెజాన్ అని ఒక వెబ్సైట్ క్రియేట్ చేశాను. ఆ వెబ్సైట్లో నేను ఏం చేశానంటే దీంట్లో ఏం చేసేసంటే నా నేమ్తో నేను ఏం చేస్తానంటే బోల్డ్ అండ్ ప్రోడక్ట్స్ నేను ఏం చేశానంటే కార్ట్ చేసుకోవడం అనేది చేశాను. బోల్డ్ అండ్ ప్రోడక్ట్స్ నేను ఏం చేశానంటే కార్ట్ చేసుకున్నాను. అటన్నిటికి ఏమి ఇచ్చాను, అడ్రస్ అనేది ఇచ్చాను. నేను పొరపాటుని అమెజాన్లోకి వెళ్ళేసేసి ఇక్కడ కస్టమర్లోకి దీంట్లోకి వెళ్ళేసి నేను ఏం చేశానంటే డిలీట్ అని చేసేసాను. డిలీట్ అని నా కస్టమర్ని కనుక డిలీట్ చేసానుకో, అకౌంట్ ఉంది కదా ఎవరి అకౌంట్ అని, ఈ అకౌంట్లోకి వెళ్ళి ఏదో ఆప్షన్ ఉందన్నమాట, నేను చూడలేదు. అక్కడికి వెళ్ళి నేను ఏం చేశాను అంటే నా పేరుని డిలీట్ చేసి పడేసాను. అప్పుడు ఏమైంది, ఈ కార్ట్లో నా అడ్రస్ ఉంటుందా పోయిద్దా? ఏమైంది, మొత్తం పోయిద్దా లేదా? అంటే ఏమైంది, మనం ఏం చేసేసాము, మామూలుగా అయితే ఏం చేసాం, మన దగ్గర బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ ఉంది. అడ్రస్లు నేను మల్టిపుల్ అడ్రస్లు ఇచ్చాను. వీటిల్లోకి అడ్రస్ 1 అని అడ్రస్ 2 అని ఒకటి ఇచ్చాను అనమాట. అప్పుడు ఏమైందంటే అడ్రస్ 2ని డిలీట్ చేశాను, ఓన్లీ అడ్రస్ 2 ఒక్కటే డిలీట్ అయింది కదా. అదే అడ్రస్ 1 డిలీట్ చేశాను, అడ్రస్ 1 డిలీట్ అయింది. అలా కాకుండా నేను ఏం చేశానంటే ఈ రెండింటిని డిలీట్ చేయకుండా కస్టమర్నే డిలీట్ చేశాను. అప్పుడు ఏమైంది, ఈ కస్టమర్ అనే దాన్ని డిలీట్ చేశాను. దీంట్లో ఉన్న టోటల్ ఇన్ఫర్మేషన్ ఏది ఉంటుందో అదంతా కూడా డిలీట్ అయిపోయింది. అలా చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక టేబుల్ లోపల ఆ కస్టమర్ని డిలీట్ చేసినప్పుడు టోటల్ ద ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా లాస్ అవ్వాలి అనుకో, డిలీట్ అయిపోవాలనుకో, అలా డైరెక్ట్గా చేయాలి అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఫారెన్ కీ కన్స్ట్రైన్స్ అనే వాటిని యూజ్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే ఆ కాలంకి బోల్డ్ అనే బెనిఫిట్స్ అనేవి పొందొచ్చు అనమాట. అందుకని సాఫ్ట్వేర్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఏం చేస్తారంటే ఏదైతే టేబుల్లో ఒక ఫారెన్ కీ అనేది సెట్ చేద్దాం అనుకుంటారో ఆ ఫారెన్ కీ అనేది సెట్ చేసేటప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తారంటే ముందుగా ఫారెన్ కీని కాన్స్టెంట్స్ అనేది ఆన్ చేస్తారన్నమాట. ఈ ఫారెన్ కీ కాన్స్టెంట్స్ అనేది ఆన్ చేయడం ద్వారా మనకి ఏమైందంటే బోల్డ్ అన్ని యూజెస్ అనేవి ఉంటాయి అనమాట. ఆ బోల్డ్ అన్ని యూజెస్ పొందాలంటే మనం ఏం చేయాలంటే ఈ ఫారెన్ కీ కాన్స్టెంట్స్ అనేవి యాడ్ చేయాలంటే మనం ఏం చేయాలి, కంప్యూటర్కి చెప్పాలా లేదా? ఇవన్నీ కూడా కంప్యూటర్కి చెప్తేనే కదా అప్పుడు ఆ కాన్స్టెంట్స్ ని యాక్సెప్ట్ చేసేది కంప్యూటరు. అలా చేయాలి అంటే మనం కంప్యూటర్కి చెప్పాలంటే మనం ఏం చేయాలి, సింటాక్స్ అనేది చెప్పాలి, సింటాక్స్ అనేది ఫాలో అవ్వాలి. ఈ ఫారెన్ కీ కన్స్టెంట్స్ ఓపెన్ చేయాలంటే దాని యొక్క సింటాక్స్ ఏంటిదంటే ప్రాగ్మా అని రాసేసి foreign_keys అని రాసేసి ఈక్వల్ టు పెట్టి ఆన్ అని పెట్టి ఒక సెమీ కాలన్ పెట్టానుకో, అప్పుడు ఏమైందంటే SQL లైఫ్లో వచ్చేసరికి ఏమైందంటే ఫారెన్ కీస్ అనేవి ఏమవుతుందంటే ఆన్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఈ ఫారెన్ కీ కన్స్ట్రైన్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అంటే కొన్ని సాఫ్ట్వేర్స్ లో మాత్రం ఆర్డిబిఎస్ ని సపోర్ట్ చేసే సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కదా మనకి. ఈ ఆర్డిబిఎస్ ని సపోర్ట్ చేసే సాఫ్ట్వేర్ లో కొన్నిటిలో మాత్రమే ఈ ఫీచర్ ఉందన్నమాట. కొన్నిట్లో అయితే ఏముంటుందంటే ఆ ఫీచర్ అనేది ఉండదన్నమాట. అందువల్ల అవన్నీ కూడా ఏమవుతాయి అంటే నార్మల్గా ఈ కాన్స్టెంట్స్ అనేవి యాక్సెప్ట్ చేయడానికి తీసుకోమన్నమాట. అప్పుడు మీరు ఏం చేస్తారంటే దాన్ని అంతా కూడా నార్మల్గా వదిలేసేసి నార్మల్ ప్రైమరీకి ఎలా అయితే సెలెక్ట్ చేస్తారో అలానే క్రియేట్ చేసేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా, ఇది అన్ని డివైజెస్ లో చేస్తే ఒక చిన్న మిస్టేక్ అనమాట. ఓకేనా మనం వాడుతున్నంతా కూడా SQL లైట్ కాబట్టి ఈ SQL లైట్ మనం ఏం చేద్దాము, మన టేబుల్లో ఉన్న కాలం ఏం చేద్దాం అంటే ఫారెన్ కీ అనేది యూజ్ చేస్తున్నాం కాబట్టి దానికి ఏం చేద్దాం అంటే కొన్ని అడిషనల్ బెనిఫిట్స్ అనేవి ఉండేటట్లు చేద్దాం. అలా చేయాలి అంటే మనం ఏం చేద్దాం అంటే ఫారెన్ కీ కన్స్ట్రైన్స్ అనే వాటిని ఏం చేద్దాం అంటే యాక్టివేషన్ అనేది చేద్దాం. అలా చేయాలి అంటే మనకి సింటాక్ ఏంటిది, సింటాక్ మీ అందరికీ తెలుసు కదా. ఇప్పుడు ఏం చేద్దాం, మన టేబుల్ ఏ టేబుల్ క్రియేట్ చేస్తున్నాం, అడ్రస్ అనే టేబుల్ క్రియేట్ చేస్తున్నాం. అడ్రస్ అనే టేబుల్కి మనం ఏం చేద్దాం, ఫారెన్ కీ కన్స్ట్రైన్స్ అనేవి క్రియేట్ చేద్దాం. అలా క్రియేట్ చేయాలంటే ఏం చేయాలి, ప్రాగ్మా అని పెట్టేసి ఏం చేయాలి, ఫారెన్ అని పెట్టేసి తర్వాత ఏం చేయాలి, కీ కీస్ అని పెట్టేసేసి ఈక్వల్ అని పెట్టేసేసి ఏం చేయాలి, ఆన్ అని రాసేసి తర్వాత ఏం చేయాలి, ఒక సెమీ కాలన్ పెట్టాలి. ఆ పెట్టేసి మనం తర్వాత ఏం చేయాలంటే మనం ఏం చేసాము, టేబుల్ క్రియేట్ చేయలేదు అని పెట్టేసేసి మనం ప్లే అరౌండ్ చేసి చూసాము. టేబుల్ లేదు. ప్రాగ్మా _keys ఆల్రెడీ నిన్న క్రియేట్ చేసినట్టు. 1 సెకండ్.
ప్రాగ్మా ప్రాగ్మా అడ్రస్ అనేవాడు. పెట్టేసేసి ఫారెన్ అండర్ స్కోర్ కీస్ అని పెట్టేసేసి ఈజ్ ఈక్వల్ టు ఆన్ అని పెట్టేసేసి ఒక సెమీకాలన్ ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. ఓకే, చివరిలో చూద్దాం. ఓకే, మామూలుగా అయితే యాక్టివేట్ అవుతుంది అనమాట. ఓకే దెన్ యా, ఏం చేస్తామంటే ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలంటే మామూలు టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఎలా అయితే చేస్తామో అలానే దీన్ని క్రియేట్ చేయడం అనేది చేసేస్తాం అనమాట. అలా చేయాలి అనుకున్నప్పుడు ఎలా చేస్తాం ఏంటి అనేది ఒకసారి చూసేసి వచ్చేద్దాం. ఓకేనా? ఓకే దెన్. ఎందుకంటే ఆల్రెడీ నేను ఏం చేశాను అంటే నిన్న ఫారెన్ కీ కన్స్ట్రెంట్స్ అనేది ఇదే డేటాబేస్ లోపల నేను యాక్టివేట్ అనేది చేసాను అనమాట. ఆ యాక్టివేషన్ చేశాను కాబట్టి ఏమైందంటే ఒకసారి మాత్రమే ఫారెన్ కీ కన్స్ట్రెంట్స్ అనేవి మనం డేటాబేస్కి చేస్తాం అనమాట. బోల్డ్ ఎన్నిసార్లు మనం ఏం చేస్తామంటే చేయడం అనేది చేయరు అనమాట. ఓకేనా? ఓకే డన్. అది కూడా ఒక మేజర్గా చేసే పాయింట్ అనమాట. ఓకే డన్. అండ్ ఇప్పుడు ఏంటో చూద్దాం, చివరిలో అవ్వనప్పుడు చెప్తాను. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఏం చేద్దాం, మనము అడ్రస్ అనే ఒక టేబుల్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం కదా. ఈ అడ్రస్ అనే టేబుల్ని క్రియేట్ చేయాలి అంటే అడ్రస్ అనే టేబుల్ని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం కదా. ఈ అడ్రస్ అనే టేబుల్ని క్రియేట్ చేయాలంటే దాంట్లో ఏమేమి ఉండాలి చూడు. దాంట్లో ఏమేమి ఉండాలి ఒకసారి, దాంట్లో ఏమేమి ఉండాలి, కాలమ్స్ ఏమేమి ఉండాలి, ఐడి అనే ఒక కాలం ఉండాలి. ఐడి అనే కాలం ఉండాలి కాబట్టి మనం అడ్రస్ అనే టేబుల్ క్రియేట్ చేయాలంటే ఏం సింటాక్స్ మీరే చెప్పాలి కదా. క్రియేట్ అని చెప్పేసేసి టేబుల్ అని పెట్టేసేసి ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి, టేబుల్ యొక్క నేమ్ ఇవ్వాలి. ఏంటిది నేము, అడ్రస్ అని పెట్టేసేసి ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి, ఒక రౌండ్ బ్రేస్ ఓపెన్ చేసేసి దాంట్లో మనం ఏం చేయాలి, కాలం నేమ్ ఇవ్వాలి. మన అడ్రస్ అనే టేబుల్ కాలం నేమ్ ఉంది ఐడి అని చెప్పేసి దాని డేటా టైప్ ఏం చెప్తాం అనుకున్నాము, ఇంటీజర్ అని చెప్తాం అనుకున్నాం. ఐఎన్టీ అయినా రాసుకోవచ్చు, ఇంకోటి అయినా రాసుకోవచ్చు అని చెప్పాను కదా. ఈ ఐడి అనే కాలం ఏం చేద్దాం అనుకున్నాము, ఐడి అనే కాలం ఏం చేద్దాం అనుకున్నాను, ప్రైమరీ కీ అని అనుకున్నాం. ప్రైమరీ కీ అని చేద్దామంటే ఏం చేయాలి, దాని పక్కన సింటాక్ నాట్ నల్ అని చెప్పేసి ఏం చేయాలి, ప్రైమరీ అని రాసేసి ఆఫ్టర్ దట్ కీ అని రాసేసామంటే అప్పుడు ఏమైందంటే ఆ కాలం అనేది ఏమైందంటే ప్రైమరీ కీ కింద మారిపోతుంది అనమాట. దాంట్లో ఏమి ఇవ్వాలి, దాని మీనింగ్ ఏంటంటే నల్లని పెట్టానంటే ఎంటీగా ఎప్పుడు ఇవ్వకూడదు, దాంట్లో ఏ ఒక వాల్యూస్ని ఫిల్ చేయాలన్నమాట కంపల్సరీ. ఓకే, ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి, తర్వాత ఇంకొకటి ఏందో ఒకసారి చూద్దాం. తర్వాత కాలం ఏంటి, పిన్ కోడ్. అంటే ఇక్కడికి వెళ్ళి నేనేం చేస్తానంటే పిన్ అండర్ స్కోర్ రాస్తాను. అంటే ఈ పిన్ కోడ్ లోపల మనం ఏం చేస్తాం, వాల్యూస్ కాబట్టి ఇంటీజర్ అనుకున్నాం. ఇది నార్మల్ గానే ఉంచుదాం కాబట్టి అలానే ఉంచేసాం. ఆఫ్టర్ దట్ మనం ఇది నెక్స్ట్ డోర్ అండర్ స్కోర్ నెంబర్ కాబట్టి డోర్ అండర్ స్కోర్ నమ్ అని పెట్టాను, నంబర్ N1 పెట్టాను. ఇదేంటిది, ఇంటీజర్ అయినా అందుకొని ఇంటీజర్ అనేది తెచ్చుకున్నాను. ఆఫ్టర్ దట్ నేను ఏం చేస్తానంటే మనం ఏం చేసేసాము, ఆఫ్టర్ దట్ ఏంటిది, ఇంకోటి ఏంటి, నేమ్ అనే కాలం పెట్టేసి ఆ నేమ్స్ అన్ని కూడా ఏం తీసుకుంటున్నాము, స్ట్రింగ్స్ తీసుకుంటున్నాం కాబట్టి దానికి డేటా టైప్ వచ్చేసరికి వార్ అని పెట్టాను. ఈ డేటా టైప్ నాకు చాలా ఉంటుంది అనుకోని నేను ఏం చేశానంటే 500 అని పెట్టుకున్నాను. అంటే అన్ని లెటర్స్ మాత్రమే ఉంచుకోవచ్చు. ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తున్నాము, ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఏంటిదో చూద్దాం. నెక్స్ట్ ఏంటి, కస్టమర్ అండర్ స్కోర్ ఐడి. అంటే కస్టమర్ అండర్ స్కోర్ ఐడి అని రాశాను, కస్టమర్ అండర్ స్కోర్ ఐడి అని రాశాను. దీంట్లో మనం ఏమి ఇస్తాం మనము, ఇంటీజర్స్ ఇంటీజర్ అని చెప్పాను. ఇదేంటిది, ఈ కాలం ఏం చేస్తున్నాం, ఫారెన్ కీ చేయాలి కాబట్టి అన్ని టేబుల్ అయిపోయింది కాబట్టి ఆ చివరిలో మనం ఏం చేయాలంటే ఫారెన్ కీ యొక్క సింటాక్ అనేది రాయాలి. ఏం చేస్తాం, ఇక్కడికి వెళ్ళి ఫారెన్ కీ అని చెప్పేసి మనం ఏం చేస్తాము, ఏ కాలంని ఫారెన్ కీ చేసాం మనము, ఈ కాలంని కదా ఫారెన్ కీ చేసింది. అందుకోసం ఏం చేయాలంటే అప్పుడు ఏం చేయాలంటే ఏ కాలం అయితే ఫారెన్ కీ చేసామో ఆ కాలంని ఏం చేయాలంటే ఆ కాలం మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే ఇక్కడ కాపీ చేసేసుకొని ఇక్కడ మనం ఏం చేయాలి, ఫారెన్ కీ చేస్తున్నాం కాబట్టి రౌండ్ బ్రేసెస్ పెట్టుకొని దాంట్లో మనం ఏం చేయాలంటే ఏ కాలం అయితే మనం ఫారెన్ కీ చేస్తున్నామో ఆ కాలం అనేది ఇవ్వాలన్నమాట. ఇలా ఇచ్చినప్పుడు మాత్రమే అదంతా కూడా ఆ కాలం మొత్తం కూడా ఫారెన్ కీ అయింది అని కంప్యూటర్ అర్థమైంది అనమాట. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి, రిఫరెన్సెస్ అని పెట్టేశాను. వన్ సెకండ్, క్యాపిటల్ లెటర్స్ కాబట్టి రిఫరెన్సెస్ అని రాసేసాను. ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి, రిఫరెన్సెస్ తర్వాత ఏం చేయాలి,
కస్టమర్ సైడ్ ఇదిగో రెఫరెన్సెస్ తర్వాత ఏమి ఇవ్వాలి, టేబుల్ ఆఫ్టర్ దట్ రౌండ్ బ్రేస్ పెట్టి కాలం ఇవ్వాలి. అంటే టేబుల్ రౌండ్ బ్రేస్ పెట్టి కాలం ఇవ్వాలి అంటే అప్పుడు ఏంటంటే సింటాక్స్ టేబుల్ అంటే ఏంది, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఏ టేబుల్ ని మనం చేస్తున్నాము, ఏ టేబుల్ ఆధారంగా చేసుకుని దీన్ని ఫారెన్ కీ చేస్తున్నాను అంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడ కస్టమర్ అండర్ స్కోర్ ఐడి అని ఇచ్చాను. అంటే దాని మీనింగ్ ఏంది, ఈ మొత్తం కూడా ఏ టేబుల్ ఆధారంగా చేసుకొని నేను ఈ మొత్తాన్ని ఏ టేబుల్ ఆధారంగా చేసుకొని దీన్ని ఫారెన్ కీ చేశాను. కస్టమర్ అనే టేబుల్లో ఐడి అనే కాలం ని బేస్ చేసుకొని నేను ఇక్కడ ఫారెన్ కీ అనేది సెట్ చేశానని దాని మీనింగ్. అందుకోసం మనం ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళేసేసి ఏ టేబుల్ని చేద్దాం అనుకుంటున్నాం, కస్టమర్ కాబట్టి కస్టమర్ అని టేబుల్ పెట్టేసి దాని పక్కన ఏం చేశానంటే ఒక రౌండ్ బ్రేసెస్ పెట్టానంటే కాలం అని దాని మీనింగ్ అనమాట. దాంట్లోకి వెళ్ళి మనం ఏం చేస్తున్నాము, ఐడి అనే కాలం ని చేస్తున్నాం, ఐడి అని రాసేస్తాను అనమాట. ఆ తర్వాత ఏం చేయాలి, ఆన్ అనే ఒక కీ అట్రిబ్యూట్ వాడేసేసి తర్వాత ఏం చేయాలి, డిలీట్ అని రాసేసేసి కాస్కేడ్ అని రాసేసానంటే దాని మీనింగ్ ఏంది, కాస్కేడ్ అని రాసానంటే దాని మీనింగ్ ఏంది, ఏమైంది ఫారెన్ కీ కన్స్ట్రెయింట్స్ అనేవి ఓపెన్ అయ్యి మనం కస్టమర్ అనే దాన్ని డిలీట్ చేయగలం. అక్కడ ఉన్న డేటా మొత్తం కూడా ఏమైందంటే ఆటోమేటిక్గా డిలీట్ అవ్వడానికి మనం ఏం చేస్తామంటే ఆన్ డిలీట్ కాస్కేడ్ అనే దాన్ని యూజ్ చేస్తాం. దీంతో మన టేబుల్ మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇక్కడ ఒక సెమీకాలన్ పెట్టేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందంటే ఒక కస్టమర్ అనే నేమ్తో నాకేమైందంటే ఒక టేబుల్ అనేది క్రియేట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా చేయడంలో మీ అందరికీ ఏమన్నా డౌట్ ఉందా? ఓకేనా, అందరికీ కూడా అర్థమైనట్టేనే, ఏమన్నా డౌట్ ఉందా? ఓకే, అలానే నెక్స్ట్ ఇది కూడా చేయడం అనేది చేసేద్దాం. నెక్స్ట్ టేబుల్ ఏంటిది, నెక్స్ట్ టేబుల్ ఏంటిది, కార్ట్ అనే టేబుల్ని క్రియేట్ చేద్దాం. ఈ కార్ట్ అనే టేబుల్ని క్రియేట్ చేయాలంటే కార్ట్ అనే టేబుల్లో ఏముండాలి, కార్ట్ అనే నేమ్తో టేబుల్ ఇవ్వాలి. తర్వాత దాంట్లో ఐడి అనేది ఒకటి క్రియేట్ చేయాలి, కాలము. అలానే టోటల్ అండర్ స్కోర్ ప్రైస్ అనే కాలం క్రియేట్ చేయాలి. అలానే కస్టమర్ అండర్ స్కోర్ ఐడి అనే ఒక ఫారెన్ కీ అనేది క్రియేట్ చేయాలి. ఆ ఫారెన్ కీ అనేది ఎలా ఉండాలి, యునిక్గా ఉండాలి అంటే దానికి సింటాక్స్ ఏంటిదంటే మనం ఏం చేయవసరం లేదన్నమాట. ఏం చేస్తామంటే యునిక్గా ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే ఇంటీజర్ నాట్ నల్ అని పెట్టేసి అక్కడ ప్రైమరీ కీ అని పెడతాం కదా. ఇది యునిక్గా ఉండాలి కాబట్టి అప్పుడు ఏం చేస్తున్నామంటే యునిక్ అని మాత్రమే రాసేసేసి దాని తర్వాత ఫారెన్ కీని క్రియేట్ చేసేసేటప్పుడు దాని యొక్క సింటాక్స్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే వాడేస్తే మనకి ఏమైందంటే అలానే టేబుల్ అనేది క్రియేట్ అయిపోయింది అనమాట. అలానే మనం ఏం చేద్దామంటే ఒకసారి మనం దీని యొక్క సింటాక్స్ కూడా మనం ఒకసారి ఏం చేద్దామంటే చూసేసేసి ఒకసారి ప్లే అరౌండ్ చేసేసి వచ్చేద్దాం. ఓకేనా. ఇప్పుడు మనందరం ఏం చేస్తున్నాం, కార్ట్ అనే టేబుల్ క్రియేట్ చేయాలి కదా. క్రియేట్ చేయాలంటే సింటాక్స్ ఏంది, క్రియేట్ టేబుల్ అని చెప్పేసి ఆఫ్టర్ దట్ మనం ఏం చేయాలి, కార్ట్ అని రాసేసేసి ఒక టేబుల్ నేమ్ ఇచ్చేసి కార్ట్ అని రాసాను. దాంట్లో ఒక రౌండ్ బ్రేస్ పెట్టి అక్కడికి వెళ్ళేసి ఏం చేస్తున్నామంటే దాంట్లో ఏమేమి ఉండాలి, మనకి ఐడి అని ఒక కాలం ఉండాలి. దాంట్లో ఏ డేటా టైప్ ఉండాలి, ఇంటీజర్ కాబట్టి ఇంటీజర్ అని చెప్పాను. ఈ కాలంని ఏం చేద్దాం అనుకున్నాను, ప్రైమరీ కీ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి నాట్ నల్ ప్రైమరీ కీ అని పెట్టేసాను అనమాట. అని పెట్టేసి ఒక కామా ఇస్తే నెక్స్ట్ కాలం అనేది క్రియేట్ అయిపోయింది. ఈ నెక్స్ట్ కాలంలో ఏముండాలి, నెక్స్ట్ కాలం ఏంటిది టోటల్ అండర్ స్కోర్ ప్రైస్ కాబట్టి టోటల్ అండర్ స్కోర్ ప్రైస్ అనే కాలం నేమ్ చెప్పాను. దాంట్లో ఏమి ఇవ్వాలి, అమౌంటే కదా. అమౌంట్ అంటే ఏమంటారు, ఇంటీజర్ ఇచ్చేసేసాను. అది ఏంటి, నార్మల్ కీయే కాబట్టి అలా వదిలేసాను. తర్వాత ఏముండాలి, కస్టమర్ అండర్ స్కోర్ ఐడి అనే కాలం ఉండాలి. దాంట్లో మనం ఏమి ఇవ్వాలి, ఇంటీజర్స్ ఇవ్వాలి కాబట్టి ఇంటీజర్ ఇచ్చాము. దీంట్లో మనం ఏ వాల్యూస్ క్రియేట్ చేస్తాము, ఈ ఫారెన్ కీలో మనం ఏం చేస్తాము, యూనిక్ వాల్యూస్ మాత్రమే ఇవ్వాలన్నమాట. మామూలుగా మనం ఏం చేస్తాము, ఒక టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఏ టైప్ ఆఫ్ టేబుల్స్ క్రియేట్ చేస్తాం, 1-to-1 రిలేషన్షిప్ జరిగితే ఏం చేస్తాం, దాంట్లో 1-to-1 రిలేషన్షిప్ జరిగితే ఏం చేస్తాము, యూనిక్ ఫారెన్ కీ అనేది క్రియేట్ చేస్తాం. 1-to-many జరిగితే అక్కడ ఫారెన్ కీ అనేది క్రియేట్ చేస్తాం. 1-to-1 జరిగితే యూనిక్ ఫారెన్ కీ అనేది క్రియేట్ చేస్తాం.
అలానే మెనీ టు మెనీ రిలేషన్షిప్ జరిగింది అనుకో, అక్కడ ఏం చేస్తాము, జంక్షన్ కీ అనేది చేస్తాం. అంటే కార్ట్ అనే టేబుల్కి ఏం జరిగింది, కార్ట్ అనే టేబుల్లో మనం ఏం చేయాలి, కార్ట్ అనే టేబుల్లో 1-to-1 Unique రిలేషన్షిప్ foreign అనేది key 1-to-1. జరిగింది. అందుకోసం ఆ టేబుల్ని ఏం చేసామంటే మనము యునిక్ గా మార్చేసాం, యునిక్ ఫారెన్ కీగా మార్చేసాం. అందుకోసం మనం ఏం చేసామంటే ఇక్కడికి వెళ్ళేసి నాట్ నల్ యూనిక్ QUE అని రాసేసాను. అని రాసేసేసి ఈ కాలం మొత్తాన్ని ఫారెన్ కీ చేద్దాం అనుకున్నాను కాబట్టి అప్పుడు ఏం చేశాను, ఫారెన్ కీ అని రాసేసేసి దేన్ని ఫారెన్ కీగా మారుద్దాం అనుకుంటున్నాను, అందుకోసం రౌండ్ బ్రేసెస్ పెట్టి దాంట్లో మనం ఏం చేసామంటే కస్టమర్ అండర్ స్కోర్ ఐడి అనే కాలం చేద్దాం అనుకున్నాను కాబట్టి దాని పేరు రాసేసి దాని పక్కన ఏం చేసేసానంటే రెఫరెన్సెస్ అని రాసేసేసాను. తర్వాత మనం ఏం చేయాలి అక్కడ టేబుల్ నేమ్ పెట్టాలి. ఏ కాలం నుండి మనం తీసుకుందాం అనుకుంటున్నాము, కస్టమర్ అనే కాలం నుండి తీసుకుంటున్నాము. దాంట్లో ఏం చేస్తున్నాము, ఏ రోని తీసుకుంటున్నాము, ఐడి అనే కాలం ని తీసుకుంటున్నాం అని రాసేసేసి దాని తర్వాత మనం ఏం చేయాలి అంటే మనం ఏం చేస్తున్నాం, ఫారెన్ కీ కన్స్ట్రెంట్స్ అనేది ఆన్ చేస్తున్నాం కాబట్టి అందుకోసం మనం ఏం చేసామంటే ఆన్ అని రాసేసి డిలీట్ అని రాసేసి కాస్కేడ్ అని రాసేసేసి దీని తర్వాత ఏం కాలమ్స్ లేవు కాబట్టి ఆన్సర్ చేసేసి ఒక సెమీ కాలం పెట్టేసేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైంది అంటే అక్కడ నాకంతా కూడా నాకేమైంది అంటే అక్కడ వాల్యూస్ అన్ని రావడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా, ఓకే. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉంది, ఎనీబడి? ఓకేనా, ఆఫ్టర్ దట్ ఇందాక మన కళ్యాణ్కి ఒక డౌట్ వచ్చింది కదా, ఇక్కడ ఫారెన్ కి అండ్ స్ట్రెంగ్స్ అనేది ఓపెన్ చేయమనేసి ప్రాగ్మా అని పెట్టేసేసి నేనేం చేశాను, ఫారెన్ అండర్ స్కోర్ కీస్ అని పెట్టేసేసి ఈజ్ ఈక్వల్ టు ఆన్ అని రాసేసేసి ఒక సెమీకాలన్ పెట్టేసాను. ఇప్పుడు ఏమైంది అంటే ఆల్రెడీ ఫారెన్ కీ అనేది ఓపెన్ అయ్యి ఉంది. ఓకేనా, ఎలా అంటే మీ అందరికీ కూడా చెప్పాలి అంటే ప్రీవియస్లీ మనం ఏం చేసామంటే ఏదైనా టాస్క్ చేసేటప్పుడు ఆల్రెడీ మనం వాల్యూ ఒకటే మార్చాం అప్పుడు ఏమైతే ఇలాంటి ఎంటీ టేబుల్స్ రావడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, ఓకే. నెక్స్ట్ పీపీటీలోకి వెళ్ళాం. దీంతో మనం ఏం చేసామంటే కార్ట్ అనే టేబుల్ కూడా క్రియేట్ చేసాం. ఆ తర్వాత మనం ఏం చేసాం, కార్ట్ టు ప్రోడక్ట్ అంటే కార్ట్ టు ప్రోడక్ట్ని ఏం చేసామంటే రిలేషన్షిప్ అనేది చేసినప్పుడు ఏమైందంటే ఒక న్యూ టేబుల్ అంటే కార్ట్ టు ప్రోడక్ట్ అనే ఎలిమెంట్స్ అది ఏ రిలేషన్షిప్ జరిగింది, మెనీ టు మెనీ రిలేషన్షిప్ జరిగింది. అలా మెనీ టు మెనీ రిలేషన్షిప్ జరగడం వల్ల ఏమైంది, ఒక న్యూ ఫామ్ ఆఫ్ ద టేబుల్ కూడా క్రియేట్ చేయాలి కదా, కార్ట్ టు ప్రోడక్ట్ని రెండింటిని కలిపి టేబుల్ క్రియేట్ చేయాలి కదా. దాన్ని ఏమనుకున్నాం అంటే జంక్షన్ టేబుల్ అనుకున్నాం. ఆ జంక్షన్ టేబుల్లో మనం ఏం చేయాలి, కార్ట్ టు ప్రోడక్ట్తో ఒక టేబుల్ అనేది క్రియేట్ చేయాలి కదా. కార్ట్ అండర్ స్కోర్ ప్రోడక్ట్ అనే ఒక టేబుల్ని క్రియేట్ చేశాను. అలా క్రియేట్ చేసినప్పుడు దాంట్లో ఏమేమి కాలమ్స్ వచ్చినాయి, ఐడి అనే ఒక ఏమి ఇవ్వాలి, ఐడి అనే ఒక ప్రైమరీ కీ ఇవ్వాలి. తర్వాత మనం ఏం చేయాలి, కార్ట్ ఐడి అనే ఒక ఫారెన్ కీ ఇవ్వాలి, ప్రోడక్ట్ అండర్ స్కోర్ ఐడి అనే మరొక ఫారెన్ కీ ఇవ్వాలి, క్వాంటిటీ అంటే ఎన్ని ప్రోడక్ట్స్ మనం తీసుకున్నాము అనేది. అంటే దట్ మీన్స్ కార్ట్ ప్రోడక్ట్ అంటే దాని మీనింగ్ ఏంటంటే మనం ఒక కార్టులో ఏమేమి ప్రోడక్ట్స్ అనేవి మనం బై చేసేసాము అనే వాటన్నిటిని ఎన్ని ఒక కస్టమరు అంటే కార్ట్లో అంటే ఒక యూజరు ఒక వెబ్సైట్లో ఎన్ని ప్రోడక్ట్స్ని కార్ట్ చేశాడు, ఎన్ని ప్రోడక్ట్స్ని కొన్నాడు అనేది చెప్పాలి అంటే మనం దేంతో చెప్తామంటే క్వాంటిటీ అనే దాంతో చెప్తాం అనమాట. ఇప్పుడు మా నఫీల్ అనే అబ్బాయి ఒక షర్ట్ కొన్నాడు అనుకున్నాను ఈ వెబ్సైట్లో మింత్రాలోకి వెళ్ళి, అంటే వాడు ఒకటే కొన్నాడు కాబట్టి క్వాంటిటీ ఇస్ 1 అనుకున్నాను. మా సంజయ్ అనే అబ్బాయి ఏం చేశాడంటే 2 ప్రోడక్ట్స్ కొన్నాడు అనమాట, ప్యాంట్స్. అందుకని క్వాంటిటీ అనేది ఎంత పెట్టాను, ఆ కస్టమర్ యొక్క ఐడి కాడ 2 అని పెట్టాను అనమాట. అలా చేయడం ద్వారా మనకి ఏమైంది అంటే ఇలా చేయడం అనేది చేస్తాం అనమాట. ఓకేనా, ఇలానే మనం కూడా ఏం చేద్దాం అంటే ఆ టేబుల్ని క్రియేట్ చేయాలంటే దాని యొక్క సింటాక్ ఏంటి అనేది ఒకసారి చూద్దాం. ఐడి అనే దాన్ని ఏమంటారంటే ప్రైమరీ కీ చేయాలి కాబట్టి దాని సింటాక్ తెలుసు. కార్ట్ అండర్ స్కోర్ ఐడి అనేది ఒక ఫారెన్ కీ కాబట్టి దాని యొక్క సింటాక్ కూడా మీకు తెలుసు. అలానే ప్రోడక్ట్ అండర్ స్కోర్ ఐడి అనేది కాబట్టి దాని యొక్క సింటాక్ కూడా మీ అందరికీ తెలుసు అనమాట, అది ఫారెన్ కీ కాబట్టి. క్వాంటిటీ అనేది ఏంటిదంటే నార్మల్ టర్మ్ కాబట్టి దాన్ని ఏం చేసేస్తామంటే నార్మల్గా తీసేసుకొని మనం ఏం చేద్దామంటే ఒక్కసారి కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఈ టేబుల్ మొత్తాన్ని కూడా మనం ఏం చేద్దామంటే క్రియేట్ చేసి వచ్చేద్దాం. ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నాము, మరొక టేబుల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఏంటిది, క్రియేట్ చేయాలి అంటే సింటాక్ ఏంటిది, క్రియేట్ టేబుల్ అని పెట్టేసి ఏ టేబుల్ మనం క్రియేట్ చేద్దాం అనుకుంటుంది,
ఏ టేబుల్ మనం క్రియేట్ చేద్దాం అనుకుంటుంది కార్ట్ అండర్ స్కోర్ ప్రోడక్ట్ అనే టేబుల్ని క్రియేట్ చేస్తాం. అందుకని రాసేసేసి దాని పక్కన ఏం చేసి అంటే ఒక రౌండ్ బ్రేస్ పెట్టాను. దాంట్లో మనం ఏం చేస్తాం, ఏమేమి క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాము, ఐడి అనే ఒక కాలము, తర్వాత ఇంకో కాలం ఏంటిది కార్ట్ అండర్ స్కోర్ ఐడి అని ఒక కాలం క్రియేట్ చేయాలి. తర్వాత మనం ఏం చేయాలి, ప్రోడక్ట్ అండర్ స్కోర్ ఐడి అని ఒక కాలం క్రియేట్ చేయాలి. ఆఫ్టర్ దట్ ఇంకోటి ఏం క్రియేట్ చేయాలి, ఏంటిదన్నా క్వాంటిటీ అనే ఒక కాలం క్రియేట్ చేయాలి. అంతేనా కాదా, ఇవేనా మనం క్రియేట్ చేయాల్సింది, అంతేనా కాదా? ఇవి క్రియేట్ చేయాలి కాబట్టి వీటన్నిటికి కూడా మనం ఏం చేద్దాం అంటే సింటాక్స్ రాసుకుంటూ వెళ్దాం. ఐడి అనే కాలంలో ఏమి ఇద్దాం అనుకున్నాము, ఐడి అనే కాలంలో ఇంటీజర్స్ ఇద్దాం అనుకున్నాం కాబట్టి ఇంటీజర్ అని డేటా టైప్ రాశాను. ఈ ఐడి అనే కాలం ఎలా మారుద్దాం అనుకుంటున్నాను, ఎలా మారుద్దాం కాబట్టి నాట్ నల్ ప్రైమరీ అని రాసేసాను, అయిపోయింది. నెక్స్ట్ కాలంలోకి వెళ్తున్నాను కాబట్టి వెళ్ళిపోయాను. కార్ట్ అండర్ స్కోర్ ఐడి అనేది ఏంది, కార్ట్ ప్రొడక్ట్ టేబుల్లో అది ఒక ఫారెన్ కీ కాబట్టి ఫారెన్ కీ ఆ కాలంలో ఏమి ఇవ్వాలి మనం, వాల్యూస్ ఏమి ఇవ్వాలి మనము, ఏమి ఇవ్వాలి, ఇంటీజర్ కాబట్టి ఇంట్ అని రాశాను. ఇది ఫారెన్ కీ కాబట్టి ఈ ఫారెన్ కీ రాయాలంటే లాస్ట్ ద సెంటెన్స్ లో రాస్తే సరిపోయింది అనుకున్నాం కదా, అందుకొని ఇక్కడ వదిలేస్తే. అలానే ఈ ప్రోడక్ట్ అండర్ స్కోర్ ఐడి అనే దాన్ని ఏం చేద్దాం, ఇది కూడా దీంట్లో ఏం చేద్దాము, ఇంటీజర్స్ ఇవ్వాలి కాబట్టి ఇంటీజర్ అని పెట్టాను. ఇది కూడా ఏంటి ఫారెన్ కీయే కాబట్టి చివరిలో రాసేద్దాం. అలానే మనం ఏం చేద్దాం, క్వాంటిటీ అనేది కూడా ఏం చేద్దాము, ఎన్ని తీసుకున్నామో చెప్పాలి కాబట్టి ఇంటీజర్ చెప్పాను, కామా పెట్టేసేసి ఇప్పుడు కిందకి వచ్చాను అనమాట. ఇప్పుడు ఏం చేస్తాం మనం, ఏటినైతే మనం ఫారెన్ కీ చేస్తున్నామో ఆ రెండింటిలో కూడా చివరిలో ఇచ్చేసినా సరిపోయింది అనమాట. అందుకోసం నేను ఏం చేస్తున్నాను, రెండు టర్మ్స్ ఉన్నాయి, ఏది కార్ట్ అండర్ స్కోర్ ఐడి అనే దాన్ని చేస్తున్నాను, ప్రోడక్ట్ అండర్ స్కోర్ ఐడి దాన్ని చేస్తున్నాను. కాబట్టి ఈ రెండింటిని ఫారెన్ కీస్ చేయాలి అంటే అప్పుడు దానికి సింటాక్స్ ఏంటిది నానా ఫారెన్ FOREIGN ఫారెన్ చెప్పండి, రౌండ్ బ్రేస్ reference cart underscore id. దాని మీనింగ్ ఏంది, సారీ ఫర్ దట్, దాని మీనింగ్ ఏంది, ఏ కాలం అయితే మనము ఫారెన్ కీగా మారుస్తున్నామో ఆ కాలం నేమ్ అనేది చెప్పాలి. చెప్పేసిన తర్వాత మనం ఏం చేయాలి, అని పెట్టేసేసి తర్వాత ఏం చేయాలి, ఏ కాలం ఈ కాలం దేని నుండి ఫామ్ చేసాం మనము, ఈ కాలంలో మనం ఏం చేసాము, రిలేషన్షిప్ దేని నుండి చేసాము, మనం ఏం చేసామంటే ఐడి అనే కాలంని ఆధారంగా చేసుకొని మనం ఏం చేసామంటే ఇక్కడ మనం ఏం చేసాం, ఈ టేబుల్ అనేది ఫామ్ చేస్తున్నాం అనమాట. అంటే మనం రిలేషన్షిప్ చేస్తున్నామంటే కార్టులో ఉన్న ఐడిలో ఉన్న ఒక రోని ఇక్కడ ఉన్న టేబుల్లో నుండి మనం ఏం చేసాం, ప్రోడక్ట్ అనే టేబుల్తో మనం ఏం చేసాము, రిలేషన్షిప్ అసోసియేషన్ అనేది చేసాం. అందుకొని మాత్రమే ఏమైందంటే మనకి ఇక్కడ ఫారెన్ కీ అనేది ఫామ్ అయింది. అందుకొని రిఫరెన్సెస్ అని చెప్పేసి ఏ టేబుల్ ఆధారంగా రెఫరెన్స్ చేసామనేది చెప్పేసి అనమాట. ఆ తర్వాత మనం ఏం చేయాలి, ఆన్ అని పెట్టేసేసి తర్వాత ఏం చేయాలి, డిలీట్ అని చెప్పేసి అనుకో సరిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంకోటి కూడా ఫారెన్ కీ అనేది క్రియేట్ చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఏం చేస్తానంటే ఇదే సింటాక్ కాబట్టి ఈ సింటాక్ మొత్తాన్ని మన సాఫ్ట్వేర్ లో రాయరు కదా, అందుకోసం ఏం చేసుకుందంటే దీన్ని కాపీ చేసేసుకొని నెక్స్ట్ లైన్ లో ఏం చేశానంటే పేస్ట్ చేసి దేన్ని మారుస్తున్నామో వాటికి మారిస్తే సరిపోతుంది అనమాట. ఇలా మార్చాలంటే ఏంటిది, ఇక్కడ కార్ట్ బదులు ఏం ప్రోడక్ట్ ఐడి వచ్చేస్తుంది, ప్రోడక్ట్ అని పెట్టేశాను. ప్రోడక్ట్ అని రాస్తాను. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే ఏ కాలంని రిఫరెన్స్ గా తీసుకుని ఫారెన్ కీగా మార్చానంటే ప్రోడక్ట్ అనే టేబుల్లో ఐడి అనే కాలంని తీసుకొని చేశాను కాబట్టి రాసేసి నేను ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నా క్వైరీ అనేది ఏమైందంటే సక్సెస్ఫుల్ గా లోడ్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా నేను ఏం చేస్తానంటే 2 ఫారెన్ కీస్ అనేవి కూడా ఇలా క్రియేట్ చేయడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా చేయడంలో మీ అందరికీ ఏమన్నా డౌట్స్ ఉన్నాయి, ఎనీబడీ హ్యావ్? ఓకే, మనం ఏం చేసామంటే ఇప్పుడు దాకా ఏ కాన్సెప్ట్ అయితే మనం నేర్చుకున్నామో ఆ కాన్సెప్ట్ ఆధారంగా చేసేసి మనం ఏం చేసామంటే అక్కడ జరిగిన రిలేషన్షిప్స్, అక్కడ జరిగిన ఎంటిటీస్, ఈఆర్ మోడల్లో మనం చెప్పుకున్న ఏ కాన్సెప్ట్ అయితే ఉందో మన యూజ్ కేస్ని వాటి ఆధారంగా నేను ఏం చేశానంటే ఒక టేబుల్ని క్రియేట్ చేయడం అనేది చేసాను అనమాట. ఎలా డేటాబేస్లో మనం ఈఆర్ మోడల్ నుండి టేబుల్ని ఎలా క్రియేట్ చేస్తాం అనేది నేర్చుకున్నాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే
ఆ టేబుల్ లోపల వాల్యూస్ని ఎలా ఇన్సర్ట్ చేద్దాం, ఎలా ప్లేస్ చేస్తారు అనే దాని గురించి కూడా నేర్చేసుకుందాం. ఎందుకంటే ఇదంతా కూడా మీకు అందరికీ చెప్పింది అనమాట. అందుకోసం మనం ఏం చేద్దాం అంటే కొంచెం ల్యాబ్ వచ్చినా కానీ ఏం చేద్దామంటే ఇదంతా నేర్చుకొని టుమారో మళ్ళీ ఒక్కసారి ఏం చేద్దామంటే ఒక్కసారి వాట్ ఎవర్ ద మోడలింగ్ అనే కాన్సెప్ట్ ఏవైతే డిస్కస్ చేసుకున్నామో అదంతా ఒక్కసారి సమ్మరైజ్ చేసేసుకుంటే మనకి ఏమైందంటే టోటల్ ద థింగ్స్ అన్ని కూడా అర్థమైపోతాయి అనమాట. ఆఫ్టర్ దట్ క్వైరింగ్ అనేది స్టార్ట్ చేసేసుకుందాం. ఓకేనా? ఓకేనా. ఇప్పుడు మనం మరొక కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. ఏంటిది అంటే ఇన్సర్టింగ్ ద డేటా. అంటే ఒక టేబుల్స్ అన్ని మనం క్రియేట్ చేసుకున్నాం కదా, ఏమేమి టేబుల్స్ క్రియేట్ చేసాము, కస్టమర్ అని ఒక టేబుల్, అలానే మరొకటి ఏం చేసేసాం, ప్రోడక్ట్ అని మరొక టేబుల్, కార్ట్ అని మరొక టేబుల్, అడ్రస్ అని మరొక టేబుల్, కార్ట్ అండర్ స్కోర్ ప్రోడక్ట్ అని మరొక 5 టేబుల్స్ క్రియేట్ చేసాం. ఈ 5 టేబుల్స్ లోపల మనం ఏం చేద్దామంటే బోల్డ్ అన్ని రోస్ ఉన్నాయి కదా, ఆ రోస్ లోపల డేటాని మనం ఏం చేద్దామంటే ఎలా ఇన్సర్ట్ చేస్తాం, ఎలా ప్లేస్ చేస్తాం అనే దాని గురించి మనం ఏం చేద్దామంటే ఒక్కసారి మనం ఏం చేద్దామంటే ప్లేస్ చేసేసి వచ్చేద్దాం. అలా ఎలా చేయాలో చూద్దామంటే వన్ బై వన్ అనేది ఒక్కసారి మనం ఏం చేద్దామంటే అచీవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. దాంట్లో ఫస్ట్ వన్ ఏంటి, మన దగ్గర కస్టమర్ అనే టేబుల్ ఉంది కదా, ఆ కస్టమర్ అనే టేబుల్లో నేనేముంది అంటే కస్టమర్ అనే టేబుల్లో ఏమున్నాయి, ఐడి అని ఒక కాలము, నేమ్ అని ఒక కాలము, ఏజ్ అని మరొక కాలం ఉంది కదా. ఈ కాలమ్స్లో నేనేం చేద్దామంటే కొన్ని వాల్యూస్ అనేది ప్లేస్ చేద్దాం అనుకున్నాం. ఐడిలో వచ్చేసరికి ఐడికి రిలేటెడ్గా 1 అనేసి, దాంట్లో ఏం చేసంటే నేము జాన్ అనేసి, ఏజ్ వచ్చి 29 అని ఒక రో క్రియేట్ చేద్దాం అనుకున్నాం. అలానే ఐడి నెంబర్ వచ్చేసరికి 2 అనేసి, అలానే ఏం చేద్దామంటే నేమ్ వచ్చేసరికి ఎమ్మ అనేసి, ఏజ్ వచ్చేసరికి 24 అనేటట్లు నేనేం చేద్దామంటే కస్టమర్లో జాను ఎమ్మ అనే ఒక ఇద్దరు ఉన్నారు కదా, వీళ్ళిద్దరికి రిలేటెడ్గా నేనేం చేద్దామంటే రోస్ మనం ఏమైతే చెప్పుకున్నామో ఆ వాల్యూ ఆధారంగా మనం ఏం చేద్దామంటే మన టేబుల్లో మనం ఏం చేద్దామంటే డేటాని ఫిల్ చేద్దాం అనుకున్నాం. అలా ఫిల్ చేయాలంటే మీ అందరికీ సింటాక్స్ తెలుసు కదా, ఇవన్నీ చెప్పుకోవడం కంటే ఒక్కసారి మనం రాసుకుంటా వెళ్ళేసేసి చెప్పుకుంటా వెళ్ళిపోదాం. ఓకేనా? ఓకే. ఎప్పుడైనా సరే ఒక డేటా ప్లేస్ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే ఎప్పుడైనా సరే ఒక డేటా ప్లేస్ చేయాలంటే ఆ టేబుల్ లోపల ఏమేమి కాలమ్స్ ఉన్నాయో చూసుకోవాలన్నమాట. ఆ కాలమ్స్లో ఏమేమి డేటా టైప్ అనేది ఇవ్వాలి అనేది మనం నేర్చుకోవాలన్నమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ప్రాగ్మా రాసేసి టేబుల్ అండర్ స్కోర్ ఇన్ఫో అని పెట్టేసేసి తర్వాత ఒక రౌండ్ బ్రేస్ ఇచ్చి బ్రేస్లో మనం ఏం చేయాలంటే ఏ టేబుల్ మనం టేబుల్ నేమ్ ఏం టేబుల్ కాబట్టి కస్టమర్ అని కస్టమర్ రాసేసి తర్వాత ఒక సెమీ కాలన్ పెట్టేసి ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. ఎందుకు ఇలా ప్రాగ్మాని చేశానంటే నా దగ్గర డేటాబేస్లో ఏమున్నాయి, కొన్ని లక్షల టేబుల్స్ ఉంటాయి. ఆ లక్షల టేబుల్స్లో మన టేబుల్ లోపల ఏమేమి కాలమ్స్ ఉన్నాయి, వాటికి ఏం రిలేటెడ్ ఇవ్వాలో మనకు తెలియదు కదా. అలా తెలుసుకోవడానికి మనందరం కూడా ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్లో ఎప్పుడైనా సరే టేబుల్లో డేటా అనేది మనం ప్లేస్ చేస్తాం అనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే ఆ టేబుల్లో ఏ కాలమ్స్ ఉంటాయి, దానికి రిలేటెడ్గా ఏ డేటా టైప్ ఇవ్వాలి అనేది మనం చెక్ చేసుకోవాలన్నమాట. అది మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఎవరైతే ఇలా చెక్ చేయరో వాళ్ళందరూ ఏం చేస్తారంటే బోల్డ్ ఏం చేస్తారంటే పాసిబుల్ మిస్టేక్స్ అనేవి చేస్తారనమాట. ఓకేనా? అందుకోసం మనం చాలా కేర్ఫుల్గా ఉండాలన్నమాట. ఎందుకంటే మనం ఎప్పుడైనా సరే ఒక పాసిబుల్ మిస్టేక్ కనుక చేసామంటే మన పై ఉన్న వాళ్ళందరూ కూడా మనల్ని ఏం చేస్తారంటే షౌటింగ్ చేయడం అనేది చేస్తూ ఉంటారు అనమాట. అందుకోసం మనం చేసే టాస్క్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉండడం అనేది, క్వాలిటీ అనేది 100% ఉండేటట్లు చూసుకోవాలన్నమాట. ఓకేనా. అలా వచ్చేసింది కదా నాకు. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఈ కస్టమర్ అనే టేబుల్ ఉంది, ఆ కస్టమర్ అనే టేబుల్లో డేటా లేదు. ఇప్పుడు నేనేం చేద్దామంటే దాంట్లో డేటా అనేది ప్లేస్ చేద్దాం అనుకున్నాం. అలా ప్లేస్ చేయాలంటే ఎస్క్యూఎల్ ద్వారా కదా, మనం ఎస్క్యూఎల్ లైట్ ద్వారా కదా మనం చేస్తుంది. ఎస్క్యూఎల్ ద్వారా యూజ్ చేయాలంటే మనం దాని యొక్క సింటాక్స్ ఏంది, ఎస్క్యూఎల్ కమాండ్స్ వాడాలి. ఆ కమాండ్ ఏంది, ఇన్సర్ట్ అనే ఒక ఎస్క్యూఎల్ క్లాస్ రాసి సింటాక్స్, దాని పక్కన ఇంటూ అనే ఒక కీవర్డ్ రాసేసి దాని పక్కన ఏం చేయాలి, టేబుల్ నేమ్ ఏంటిది కస్టమర్ కాబట్టి కస్టమర్ అని రాసేసి దాని పక్కన ఏం చేయాలంటే రౌండ్ చేసేసి ఆ రౌండ్ బ్రేస్లో మనం ఏం చేయాలంటే కాలం నేమ్స్ ఇవ్వాలి. ఏమేమి కాలమ్స్ ఉన్నాయో చూడు, అన్ని కాలమ్స్లో ఇద్దాం. ఐడి అనే ఒక కాలము కామా పెట్టేసాను. తర్వాత వచ్చేస్తున్నాను నేమ్ అనే మరొక కాలం ఉంది ఇచ్చేసాను. తర్వాత ఏమైంది ఏజ్. అంటే ఇక్కడ నీకు ఏదైనా ప్రైమరీ కీ అయినా నీకు అనవసరం అనమాట. ప్రైమరీ కీ అయినా దాంతో నీకు సంబంధం లేదు. మామూలుగా అక్కడ ఏ కాలమ్స్ ఉన్నాయో ఆ కాలం ఇస్తే సరిపోయింది అనమాట. అది ప్రైమరీ కీ అయింది, లేకపోతే అది ఫారెన్ కీ అయింది, లేకపోతే అది వేరే కీ అయింది అనేది నీకు సంబంధం లేదనమాట.
అక్కడ ఏ కాలమ్స్ అయితే ఉన్నాయో ఆ కాలమ్స్ మాత్రమే ఇస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా, కాలం నేమ్ ఒక్కటి ఇస్తే సరిపోతుంది అనమాట. తర్వాత మనం ఏం చేస్తామంటే వాల్యూస్ ఒక కీవర్డ్ పెట్టేసి దాంట్లో ఏం చేస్తాము, మనం ఏవైతే కాలమ్స్ తీసుకున్నామో వాటికి రిలేటెడ్గా ఉన్న వాల్యూస్ అనేది ఇవ్వడం చేస్తాం అనమాట. అలా చేయాలి అంటే మనం ఏం చేస్తాం, రోస్ రూపంలో టేబుల్ అరేంజ్ చేస్తాం. అందుకు రోస్ అరేంజ్ చేయాలంటే ఒక రౌండ్ బ్రేసెస్ సాయం పెట్టామనుకో ఆ టేబుల్లో ఒక రోలో ఫిల్ అవుతుంది దాని మీనింగ్ అనమాట. రౌండ్ బ్రేస్ పెట్టాను, దాంట్లో ఐడి అనే కాలంకి రిలేటెడ్గా ఏ వాల్యూ ఇద్దాం అనుకున్నాము 1 అని ఇచ్చాను కాబట్టి అయిపోయింది. తర్వాత నేమ్ అనే కాలంలో ఏం చేద్దాం అనుకున్నాం, పేరు పెడదాం అనుకున్నాం. పేరు పెట్టాలంటే ఏ డేటా టైప్ వాడాలి, వార్ కేర్ వాడాలి. వార్ కేర్ అంటే ఏంటి, స్ట్రింగ్ పెట్టాలంటే ఏం చేయాలి, డబల్ కోట్స్ Var. పెట్టేసి సింగిల్ కోట్స్ అండ్ డబుల్ కోట్స్ ఏది పెట్టినా వస్తుంది కదా. ఇప్పుడు సింగిల్ Yes, sir. కోట్స్ అంటే ఎంఐ చెప్పింది, సింగిల్ కోట్స్ చూద్దాం. సింగిల్ కోట్స్ పెట్టేశాను, దాంట్లో నేను ఏం చేశాను అంటే జాన్ Name. జాన్ అని నేమ్ ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఏం చేశాను అంటే ఒక సెమీ Call. అంటే ఏమ్మా జీ అనేది ఒకటి క్యాప్స్ ఇచ్చాను, మిగతా అన్ని స్మాల్ ఇచ్చేసాను. ఓకే, ఆ తర్వాత నేను ఏం చేశాను అంటే ఏజ్ అనే కాలంలో ఎంత ఇచ్చేద్దాం అనుకున్నాము, ఎంత 26. 29 29. 29 అని ఇచ్చేసాను. అంటే ఒకేసారి మనం ఏం చేద్దాం, రెండో కాలం కూడా క్రియేట్ చేయాలంటే అప్పుడు ఏం చేయాలి, ఒక కామా కామా పెట్టేసి పెట్టేసి ఏం చేద్దామంటే మళ్ళీ ఏం చేద్దాం, నెక్స్ట్ లైన్ ఫామ్ చేయాలంటే ఏం చేయాలి, ఒక రౌండ్ బ్రేస్ పెట్టేసి ఆ రౌండ్ బ్రేస్లో ఏం చేద్దాము, ఆ కాలమ్స్కి రిలేటెడ్ మళ్ళీ వాల్యూ ఇవ్వాలి. అంటే ID 2 అని 2. ఐడి కాబట్టి ఇచ్చేసాను. తర్వాత ఈసారి డబుల్ కోట్స్ పెడదాం, డబల్ కోట్స్ పెట్టేసేసి ఇప్పుడు ఏం చేద్దాము, ఎమ్ అని పెడదాం. ఎమ్ అనే నేమ్ కాబట్టి ఎమ్ అని పెట్టేసి ఒక సెమీ కాలన్ ఇచ్చేసి తర్వాత ఏం చేశాను 24 అని ఇచ్చేసాను. అంటే ఈ రెండు వాల్యూస్ ప్లేస్ చేద్దాం అనుకున్నాను. అందుకని నేను ఏం చేద్దాం అంటే నా రోస్ అన్ని కంప్లీట్ Semicolon. అయిపోయిన సెమీ కాలన్ ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందంటే అవర్ క్వైరీ సక్సెస్ఫుల్ ఎగ్జిక్యూటెడ్, అంటే మన క్వైరీ అనేది సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయిందంట. అప్పుడు వాల్యూస్ ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం ఒకసారి వెళ్ళేసేసి. ఏం చేద్దామంటే కస్టమర్ అనే టేబుల్లో వాల్యూస్ చూసాను. ఏమైంది, ఐడి నెంబర్ వచ్చేసరికి 1, నేమ్ వచ్చేసరికి యూనిక్గా 1 అనే ఐడిలో ఏమేమి ఉన్నాయి, జాన్ 29 అనే ఏజ్ ఉన్నాయి. అలానే ఐడి నెంబర్ 2 అనే దాంట్లో ఏమున్నాయి అంటే ఎమ్ అనే నేము, అలానే 24 ఏజ్ అనేది కాలం అనేది ఉంది. ఇలా మనం ఏం చేసేసామంటే సక్సెస్ఫుల్గా మనం ఏం చేసేసామంటే మన టేబుల్లో వాల్యూస్ని కూడా మనం ఏం చేసామంటే ప్లేస్ చేయడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా ఇన్సర్ట్ చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉంది, ఎనీబడి No, sir. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ టేబుల్ కూడా మనం చేసేద్దామా. ఆ నెక్స్ట్ Yes, టేబుల్ sir. ఏంటంటే అడ్రస్ అనే ఒక టేబుల్ ఉంది కదా. ఈ అడ్రస్ అనే టేబుల్లో మనం ఏం చేద్దామంటే ఈ అడ్రస్ అనే టేబుల్లో మనం ఏం చేద్దామంటే అక్కడ ఉన్న వాల్యూస్ని మనం ఏం చేద్దామంటే అడ్రస్ అనే టేబుల్లో ఏం చేద్దామంటే ఈ వాల్యూస్ అనేవి ప్లేస్ చేస్తున్నాం. అడ్రస్ అనే టేబుల్తో మనం ఏం చేసాము, అడ్రస్ అనే టేబుల్తో మనం ఏం చేసాము కస్టమర్కి అడ్రస్ మధ్యలో ఏ రిలేషన్షిప్ జరిగిందని చెప్పుకున్నాము. ఏ రిలేషన్షిప్ మీ అందరికీ తెలుసు కదా, 1 to many జరిగింది కదా. 1 to many జరిగిందంటే దాని మీనింగ్ ఏంటంటే కస్టమర్ ఐడి 1 అలానే కింద 1 అని ఉంది. అంటే ఏమైంది, కస్టమర్ టేబుల్లో ఐడి 1 అంటే ఎవరు చూడు, ఐడి 1 అంటే ఎవరు సత్యుడు, For జాన్. జాన్ అనే వర్డ్కి ఏముంది, జాన్ అనే వర్డ్ నేమ్తో ఏమైందంటే ఆ కస్టమర్ టేబుల్లో ఉన్న ఐడి నెంబర్ 1 జాన్ అనే వర్డ్ ఏం చేశాడంటే కొన్ని ప్రోడక్ట్స్ కొన్నాడు. ఆ ప్రోడక్ట్స్కి లొకేషన్ ఏం పెట్టాడు, హైదరాబాద్ అనేది పెట్టాడు. మళ్ళీ రెండో రోలో కూడా ఏముంది 1 అని ఉంది. అంటే ఎవరు, జాన్ అనేవాడు. జాన్ అనేవాడికి ఏమైంది, కొన్ని ప్రోడక్ట్స్ కొంటే ఆ వాటికి ఏ అడ్రస్ ఇచ్చాడు, బెంగళూరు అనేది ఇచ్చాడు. అంటే అప్పుడు మనం ఏం అర్థం చేసుకున్నాము, ఈ టేబుల్ లోపల ఏమున్నాయి అంటే ఒకటే ఎక్స్ట్రా టేబుల్ ఉంది, ఒకటే ఫారెన్ కీ అనేది ఉంది. ఆ ఒకటే ఫారెన్ కీలో ఏమున్నాయి, రెండు సేమ్ నెంబర్స్ ఉన్నాయి. రెండు సేమ్ నెంబర్స్ ఉన్నాయి అంటే అక్కడ ఏ రిలేషన్షిప్ జరిగిందని చెప్పాము మనము, 1 to many జరిగింది అర్థం చేసేసుకోవాలన్నమాట. అక్కడ యూనిక్ నెంబర్స్ కనుక ఉన్నాయనుకో అక్కడ ఏ రిలేషన్షిప్ జరిగిందని చెప్పాలి, అక్కడ మీరు 1 to 1. 1 జరిగిందని చెప్పాలి. అక్కడ ఫారెన్ కీస్ 2 ఉన్నాయి అనుకో అప్పుడు దాని మీనింగ్ ఏంది, మెనీ టు మెనీ Many to many. జరిగింది. ఓకేనా, ఓకే. అందుకోసం ఇదనమాట. ఇప్పుడు మనం ఏం చేసాం, అడ్రస్ అనే టేబుల్లో మనకి ఏముండాలి, వాల్యూస్ అనేవి ఏముండాలి, 1001 అనేసి ఈ 517130 అనేసి 6-1 అనే డోర్ నెంబరు, హైదరాబాద్ అనేసి పెట్టేయడం. అలానే నెక్స్ట్ వచ్చేసరికి బెంగళూరు అనేసి ఇలా మనం ఈ రెస్పెక్టెడ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో అటన్నిటిని కూడా ఏం చేస్తామంటే డేటాబేస్లో అడ్రస్ అనే టేబుల్లో మనం ఏం చేద్దామంటే ఒక్కసారి ప్లేస్ చేసేసి ప్లే అరౌండ్ చేసి వచ్చేద్దాం. ఓకేనా, ఓకేనా. అలా చేయాలంటే ఎలా చేస్తాం ఏంది అనేది చూసేద్దాం. ఓకేనా, అందరికీ ఏమైనా డౌట్స్ ఉన్నాయా, లేవు కదా. ఓకే, ఇప్పుడు నేనేం చేశాను ఇప్పుడు
అడ్రస్ అనే టేబుల్లో వాల్యూస్ ఇవ్వాలి కదా, ఆ టేబుల్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయో తెలియాలి అంటే నేను ఏం చేయాలి అంటే కాలమ్స్ అని కొట్టాను, ఇది వచ్చేసింది. కొన్నిసార్లు మనం ఏం చేస్తాం, కాలమ్స్ పెట్టేసేసి ఆ కాలంలో ఏ డేటా టైప్ ఇవ్వాలో మనకి తెలియదు కదా. ఆ డేటా టైప్ ఏంటో తెలుసుకోవాలంటే అప్పుడు మనం ఏం చేయాలి ప్రాగ్మా అని పెట్టేసేసి టేబుల్ అండర్ స్కోర్ ఇన్ఫో అని పెట్టేసేసి తర్వాత ఏం చేయాలి, సారీ ఒక్క నిమిషం ఇక్కడ రాయలేదు, ప్రాగ్మా అని పెట్టేసాను, టేబుల్ అండర్ స్కోర్ ఇన్ఫో అని పెట్టేసాను. ఆఫ్టర్ దట్ ఏం చేశాను, అడ్రసెస్ పెట్టాను, దీంట్లో ఏం చేశాను అడ్రస్ అని పెట్టాను. ఇక్కడ ఎందుకో నేను క్యాప్స్ రాయట్లేదు, మీ అందరికి తెలుసు కదా ఎందుకు రాయట్లేదు. క్యాప్స్ రాసినా కానీ వస్తుంది కదా, మీకు ఆల్రెడీ చెప్పాను కదా. ఎందుకంటే మనం ఏం చేసామంటే మనం ఎందుకొని ఇక్కడ అన్ని లెటర్స్ స్మాల్ లెటర్స్ రాసినా కానీ మనకు క్వైరీ ఎగ్జిక్యూట్ అయ్యింది, అన్ని క్యాప్స్ రాసినా కానీ ఎగ్జిక్యూట్ అయ్యింది అని చెప్పానా లేదా మీకు ఆల్రెడీ సెషన్ చేసేటప్పుడు. ఎందుకొని అలా రాస్తున్నానంటే నేను, ఎందుకనంటే మనం ఎప్పుడు కూడా కీవర్డ్స్ అంటారు, కీవర్డ్స్ ని మాత్రమే మనం ఏం చేయాలి అంటే అప్పర్ కేస్ అనేది వాడాలి, మిగతా వాటన్నిటిని కూడా ఏం చేయాలంటే స్మాల్ లెటర్స్ అనేవి వాడాలని చెప్పుకున్నాం కదా. కీవర్డ్ అంటే ఏంటి, క్లాజ్ అనేది వాడుతున్నామంటే మస్ట్ అండ్ షుడ్ గా మనం ఏం చేయాలి క్యాప్సే వాడాలి. ఆ తర్వాత ఫ్రమ్, వేరు, ఇలాంటి హియరు, హ్యావింగ్, ఇలాంటి ఏవైతే వాడుతున్నామో వాటన్నిటిని కీవర్డ్స్ అంటాం. ఈ కీవర్డ్స్ అనేవి అండ్ క్లాజెస్ అనేవి ఎప్పుడు కూడా ఏం చేయాలి అప్పర్ కేస్ వాడి, మిగతా టర్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేయాలి లోయర్ కేస్ వాడాలి. అడ్రస్ అనేది మనకి ఏంటంటే అది కీవర్డ్ కాదు కాబట్టి, అలానే క్లాస్ కూడా కాదు కాబట్టి, అందుకని నేను ఏం చేస్తున్నానంటే స్మాల్ లెటర్ అనేది వాడుతున్నాను అనమాట. మీరందరూ కూడా ఆ పాసిబుల్ మిస్టేక్స్, చాలా మంది నాకు ఏం చేస్తున్నారంటే ఆ టేబుల్స్ క్వైరీస్ రాసేటప్పుడు ఏం చేస్తున్నారంటే అన్ని క్యాప్స్ అన్నా పెడుతున్నారు, లేకపోతే అన్ని స్మాల్స్ అన్నా పెడుతున్నారు. అలా పెడితే ఏం చేస్తారంటే మిమ్మల్ని బాగా తిడతారనమాట. అందుకని మనం ఏం చేయాలి అంటే జాగ్రత్తగా చేయడం అనేది చేయాలి. ఇంకొక బెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు నేను అన్ని స్మాల్స్ చేశానుకో, ఆ ఎస్క్యూఎల్ లైట్ అనేది ఏం చేస్తుందంటే అన్నిటిని తీసేసి మనం ఏం చేస్తుందంటే నేను ఎలా అయితే పెట్టానో ఆ ఎస్క్యూఎల్ లైట్ ఇప్పుడు నేను ఎలా అయితే పెట్టానో అదే రూపంలోకి తీసుకొస్తుంది అనమాట, కరెక్షన్ చేసేసి అదే తీసుకొచ్చేస్తుంది అనమాట. అంటే ఒకసారి మనం అది కూడా చూద్దామా. ఒకసారి నేనేం చేద్దామంటే అలా యువకులు నేను ఏం చేశానంటే ప్రాగ్మా అని పెట్టేసేసి టేబుల్ అన్ని స్మాల్ లెటర్స్ పెడుతున్నాను, టేబుల్ అండర్ స్కోర్ ఇన్ఫో అని పెట్టేసేసి దాని తర్వాత రౌండ్ బ్రేసెస్ పెట్టేసి ఏం చేశానంటే అడ్రస్ అని పెట్టేసి ఒక సెమీ కాల్ ఇచ్చాను. ఇచ్చి నేను ప్లే అరౌండ్ చేసి చూసాను నా క్వైరీని ఎలా కరెక్షన్ చేస్తుందో చూడు, ఎలా కరెక్షన్ చేయలేదు. ఓకే, అది ఏం చేస్తుందంటే ఒక్కొక్కసారి ఏం చేస్తుందంటే కరెక్షన్ చేయడం అనేది సర్వర్ మీద చేస్తుంది అనమాట సాఫ్ట్వేర్లో. సో అప్పుడు అందుకోసం మనం ఏం చేయాలంటే ఆ క్వైరీస్ అన్ని అర్థం కావాలంటే వాటికి డిఫరెన్స్ తెలుసుకోవడం కోసం మనం ఏం చేయాలంటే ఇక్కడంతా కూడా మనం ఏం చేయాలంటే క్యాప్స్ లెటర్స్ అనేవి వాడడం అనేది బెస్ట్ ప్రాక్టీస్గా అర్థం చేసుకోవడం అనేది చేయండి అనమాట. ఓకేనా, ఓకే. ఇప్పుడు మనం ఏం చేసాము, ఈ అడ్రస్ అనే టేబుల్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయి, ఐడి అనే ఒక కాలం ఉంది, తర్వాత ఏముంది పిన్ కోడ్ అనే కాలము, డోర్ అండర్ స్కోర్ నంబర్ అని, అలా నేమ్ అనే కాలము, కస్టమర్ ఐడి అని ఒకటి ఉంది. ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఏమున్నాయో చూడు, ఏ డేటా టైప్స్ ఇవ్వాలి మీ అందరికి అర్థమైపోయిందా, అవన్నీ కూడా ఇచ్చేద్దాం. ఓకేనా, అలా ఇవ్వాలి అంటే మనం ఏం చేద్దాము, అడ్రస్ అనే టేబుల్లో మనం ఇవ్వాలి కాబట్టి ఏం చేద్దామంటే ఇప్పుడు చూడండి ఇన్సర్ అన్ని స్మాల్స్ కొడుతున్నాను, ఇప్పుడు చివరిలో అర్థమైంది అనమాట. ఇన్సర్ ఇంటూ పెట్టాను. ఆఫ్టర్ దట్ మనకి ఏం చేస్తామంటే టేబుల్ నేమ్ ఇవ్వాలి. టేబుల్ నేమ్ ఏంటిది కాలేజ్ కాబట్టి, సారీ కాలేజ్ కాదు కదా, ఏంటిది అడ్రస్ కదా, సారీ అడ్రస్ అని ఇచ్చేసేసి తర్వాత ఏం చేశాను ఒక రౌండ్ బ్రేస్ పెట్టేసేసి ఆ రౌండ్ బ్రేస్లో ఏం చేశాను కాలం నేమ్స్ అనేవి ఇచ్చాను. ఆ కాలం నేమ్స్ ఏంటి అని ఒక కాలం నేమ్, తర్వాత ఏంటిది పిన్ అండర్ స్కోర్ కోడ్ అనే మరొక కాలం నేము, ఆఫ్టర్ దట్ ఇంకో కాలం నేమ్ ఏంటిది డోర్ అండర్ స్కోర్ నంబర్ అనేది మరొక కాలము, ఆ తర్వాత ఏంది నేమ్ అనే మరొక కాలము, తర్వాత ఏంది తర్వాత కస్టమర్ అండర్ స్కోర్ ఐడి అని మరొక కాలం ఉంది, సారీ అని ఇచ్చేసాను. తర్వాత ఏం చేయాలి వీటికి రిలేటెడ్గా వాల్యూస్ ఇవ్వాలి. నేను ఇవ్వట్లేదు, అన్ని స్మాల్స్ చేస్తున్నాను చూడు, ఏమైతే చూడు వాల్యూస్ అని ఇచ్చేసాను. తర్వాత ఏం చేశాను వాల్యూస్లో వచ్చేసరికి మనం ఏం చేద్దాం కొన్ని వాల్యూస్ ఇద్దాం అనుకున్నాం. ఇదేం చేద్దాం యూనిక్గా ఫైండ్ అవుట్ చేయడానికి 1001 అని ఇచ్చాను. తర్వాత కామా పెట్టి పిన్ అడ్రస్ వచ్చేసరికి ఎంత ఇచ్చాము ఒకసారి చూద్దాము, ఎంత ఇచ్చాము 517130 517,130 అయిపోయింది.
అయిపోయిన తర్వాత మనం ఏం చేద్దాము, డోర్ నెంబర్ ఏం చేసాము 6-6-1. ఓకే డన్. ఆ తర్వాత మనం ఏం చేసాము, సారీ ఫర్ ద, తర్వాత ఏం చేసాము, నేమ్ ఏంటిది, నేమ్ అనే కాలం లేదు ఇక్కడ నాన్న. అడ్రస్ అనే దాంట్లో నేమ్ అనే కాలం లేదు కదా, మనం పెట్టాము. నేమ్ అనే కాలం కూడా క్రియేట్ చేసాం. ఓకే డన్. నేమ్ అనే కాలంలో నేను వాల్యూస్ ఇవ్వట్లేదు. అలా ఇవ్వట్లేదు కాబట్టి నేను ఏం చేశానంటే పొరపాటు నేమ్ బదులు నేను అక్కడ ఏది పెట్టాలి, డోర్ నెంబర్ అయితే సిటీ అని పెట్టబోయి నేను నేమ్ అని పెట్టాను. ఏం కాదులే, అంటే మళ్ళీ తర్వాత మనం అయితే చేస్తాం కదా. సిటీ అంటున్నాం కాబట్టి సిటీ అనేది ఏం చేద్దాం అనుకున్నాం, సిటీ అనేది స్ట్రింగ్ ఇద్దాం అనుకున్నాను కాబట్టి డబుల్ కోట్స్ పెట్టేసేసి అప్పుడు ఏం చేశాను, హైదరాబాద్ అని రాస్తున్నాను. హైదరాబాద్ అని రాసేసేసి తర్వాత నేను ఏం చేశాను, కస్టమర్ ఐడి అంటే ఇక్కడ రిలేషన్షిప్ దేంతో జరిగింది, 1తో జరిగింది కాబట్టి 1 అని పెట్టేసి నేను ఒక సెమీ కాలన్ తర్వాత రెండో వాల్యూ. ఇప్పుడు చూడండి, మీరే చూడండి, ఇప్పుడు క్వైరీని రన్ చేసి చూశాను, ఏమైంది చూడు, అక్కడ కీవర్డ్స్ అన్ని ఏమైనాయి అంటే మనం ఏం చేసాము, అన్ని స్మాల్స్ తీసుకున్నా కానీ ఏమైనాయి చూడు, ఆటోమేటిక్గా ఏం చేసింది, రీజనరేట్ అనేది చేసిందా. అంటే మీరు కూడా ఏం చేయాలి అంటే, మీరు కూడా మస్ట్ అండ్ షుడ్గా చేసేటప్పుడు ఏం చేయాలంటే, మీరు బాగా నాలెడ్జ్ ఉందో లేదో చెప్పాలి అన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళందరూ కూడా మిమ్మల్ని చెక్ చేయడం అనేది చేస్తారన్నమాట. అందుకోసం మీరు అందరూ కూడా ఏం చేయాలి అంటే, ఇక్కడ మనం రాసే క్వైరీస్ ఆర్ కీవర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని యూనిక్గా ఫైండ్ అవుట్ చేయాలి అంటే మనం ఏం చేయాలంటే, క్వైరీ రాసేటప్పుడు ఆ వర్డ్స్ని క్యాప్స్లో ఇవ్వడం ద్వారా మనకి ఏమైందంటే మనం దాంట్లో రాసే క్వైరీ అనేది క్లియర్గా అర్థం అవ్వడం అనేది జరిగింది అనమాట. అందుకోసం అనేది ఈ మెథడ్ని ఫాలో అవుతూ ఉంటారు అనమాట అందరూ. ఓకేనా? ఓకే. ఇలా చేయడంలో ఏం డౌట్ లేదు కాబట్టి ఇప్పుడు నేను ఏం చేశానంటే అడ్రస్ అనే కాలంలోకి వెళ్ళాను. అడ్రస్ అనే కాలంలోకి వెళ్ళేసి నేను ఏం చేశాను, టేబుల్ క్లిక్ చేశాను. అప్పుడు ఏమైంది అంటే నా వాల్యూస్ అన్ని లోడ్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇప్పుడు నేనేం చేద్దామంటే రెండో కాలం ఇద్దాం అనుకున్నాను. దీని యూనిక్ నెంబర్ ఎంతంటే 1002 అనుకున్నాను. తర్వాత ఏం చేద్దాం, దీని పిన్ నెంబర్ ఎంత, ఇంకో కాలంలో కూడా ఇన్సర్ట్ చేద్దామా, అది ఎంత పిన్ నెంబరు ఒకసారి చూస్తారా, పిన్ నెంబర్ ఎంత 615670 61567 తర్వాత మనకి డోర్ నెంబర్ ఎంత 6-13 ఓకే. ఇక్కడ కామా అని పెట్టేశాను. ఆఫ్టర్ దట్ నేను ఏం చేశానంటే దీన్ని హైదరాబాద్ తీసేసి నేను ఏం చేశానంటే దీని మొత్తాన్ని ఏం చేశాను, బెంగళూరు అని రాశాను. రాసేసి ఐడి అనేది 1 అనేది ఇచ్చేసేసాను. నేను ప్లే అరౌండ్ చేసి చూసినప్పుడు క్వైరీ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ఎగ్జిక్యూటెడ్ అని వచ్చేసింది. ఇప్పుడు నేను ఏం చేసింటే అడ్రస్ అనే కాలంలో క్లిక్ చేస్తే నా వాల్యూస్ అన్ని కూడా ఏమైందంటే నీట్గా ఇన్సర్ట్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా చేయడంలో ఎవరికి సరే డౌట్స్ ఏమో సార్ నేమ్ కూడా అప్డేట్ చేస్తాం సార్, అప్డేట్ క్లాస్ ఆర్డర్ చేయొచ్చు, చేద్దాం. అంటే అక్కడ స్పేస్ ఇచ్చారు సార్ 6-13 కూడా 6 స్పేస్ ఇండోనేషన్ చేస్తే ఓకేనా. అక్కడ నేను పొరపాటు స్పేస్ ఇచ్చాను నాన్న. ఓకేనా. డోర్ అడ్రస్ అనే డోర్ నెంబర్లో 6-5 అక్కడ క్యాన్సిలేషన్ అనేది జరిగిందా, నేనేం చేయాలంటే స్లాష్ చేయాలన్నమాట. ఫార్వర్డ్ స్లాష్ అనేది పెట్టడం ద్వారా ఏమైందంటే అది అచీవ్ అవ్వడం అనేది జరిగింది అనమాట. ఓకేనా. ఓకే. అక్కడ ఫార్వర్డ్ స్లాష్ అనేది పెట్టాలన్నమాట. నేను పెట్టడం అనేది మర్చిపోయాను అనమాట. అలా నెగిటివ్ అవుతుంది. అక్కడ వాల్యూస్ మధ్య ఏం జరిగిందంటే అగ్రిగేషన్ అనేది జరిగింది అనమాట. 6-13 అంటే ఎంత అవుతుంది, 7 కదా, అది రావడం అనేది జరిగింది అనమాట. ఓకేనా. ఓకే. అవ్వదు అది వాటికి స్ట్రింగ్ పెడితే అంటే హైఫన్ పెట్టి 13 స్పేస్ ఏమంటారు సార్ చెప్పండి. అక్కడ మనం ఫార్వర్డ్ స్లాష్ అనేది పెట్టాలన్నమాట. అక్కడ ఫార్వర్డ్ స్లాష్ పెట్టేసేస్తే సరిపోతుంది అనమాట. ఓకేనా. ఓకే. అది మళ్ళీ టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు మరొకసారి కరెక్షన్ చేస్తుంది. ఓకేనా. ఓకే. అలా నెక్స్ట్ ఏంది అనేది ఒకసారి చూసేద్దాం. ఇంకా నీకు ఇంకా డౌట్ లేదు అనుకో, ఇక్కడ నువ్వేం చేస్తావంటే 6
అండర్ స్కోర్ అనేది పెట్టుకో. అండర్ స్కోర్ అనేది పెట్టుకున్నావు అనుకో, అప్పుడు నీకు ఎలాంటి ఇష్యూస్ అనేవి రావన్నమాట. ఓకేనా? ఓకే. సార్ నేమ్ అప్డేట్ చేస్తాం. నేమ్ ని అప్డేట్ అంటే అప్పుడు ఏంది? సింటాక్స్ చెప్తావా? సింటాక్స్ చెప్పు. అప్డేట్ అప్డేట్ అని చేస్తే టేబుల్ నేమ్, అప్డేట్ అంటే ఏంది? టేబుల్ నేమ్ అప్డేట్ అంటే ఏంది? ఆల్టర్. రీనేమ్ చేయాలంటే ఏం చేయాలి? ఒక కాలమ్ కి ఒక నేమ్ ని రీనేమ్ చేయాలి అంటే ఆల్టర్నేట్ చేయాలన్నమాట. ఆల్టర్ టేబుల్ నేమ్ చెప్పాలి కదా. టేబుల్ నేమ్ ఏంటిది? అడ్రస్. అడ్రస్ అని చెప్పి తర్వాత ఏం చేయాలి? రీనేమ్. ఆఫ్టర్ దట్ ఏం చేయాలి? నేమ్ ఈక్వల్ టు సిటీ. కాలం అని పెట్టేసేసి మీరు కీవర్డ్స్ మర్చిపోతున్నారు. ఏంది? నేమ్ ఈక్వల్స్ పెడతారా? కాలం నేమ్ టు ఏంటిది? సిటీ అని పెట్టి ఒక సెమీ కాలన్ ఇచ్చేసి నేనేం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు ఏమైందంటే క్వైరీ సక్సెస్ఫుల్లీ ఎగ్జిక్యూటెడ్ అని వచ్చేసింది. దీంట్లోకి వెళ్ళి అడ్రస్ అని వచ్చేసి నేమ్ అనేది పోయేసి ఏమైందంటే సిటీ అని వచ్చేసేసింది. ఓకేనా? ఇలా చేయడంలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, దాని నెక్స్ట్ వాల్యూలోకి వెళ్దాం. ఇప్పుడు అలానే మనం ఏం చేద్దాం అంటే కార్ట్ అనే టేబుల్ను కూడా మనం ఏం చేద్దామంటే అలానే దాంట్లో ఏం చేద్దామంటే ప్లేస్ చేయడం అనేది చేసేద్దాం. అలా ప్లేస్ చేయాలి అంటే దాంట్లో మనం ఏం చేద్దామంటే కార్ట్ అనేది జరగాలి అనుకో ఏమైంది? కార్ట్ అనేది ఏం జరిగింది? కస్టమర్ అండర్ స్కోర్ ఐడి అంటే కస్టమర్కి కార్ట్కి మధ్యలో ఏ రిలేషన్షిప్ జరిగింది? 1-to-1 రిలేషన్షిప్ జరిగింది. ఆ 1-to-1 రిలేషన్షిప్ని రిప్రజెంట్ చేయడానికి మనం ఇలా చేయడం అనేది చేసాం. దానికోసం మనం ఏం చేద్దామంటే యూనిక్ వాల్యూస్ కొన్ని తీసేసుకొని దాని ద్వారా మనం ఏం చేద్దామంటే ఈ కార్ట్ అనే టేబుల్లో కూడా వాల్యూస్ అనేది ప్లేస్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. అలా ప్లేస్ చేయాలంటే ఏం చేస్తాం? సింటాక్స్ చెప్పాలి, కీవర్డ్స్ వాడాలి. మీరు అలవాటు చేసుకోండి. ఇంటూ అని పెట్టేసేసి ఆఫ్టర్ దట్ మనం టేబుల్ నేమ్ ఇవ్వాలి. టేబుల్ నేమ్ ఏంటిది? కార్ట్ కదా. కార్ట్ అని చెప్పేసి రౌండ్ బ్రేసెస్ పెట్టేసి ఆ రౌండ్ బ్రేస్ల కార్ట్లో ఏం కాలమ్స్ ఉన్నాయి? ఐడి అనే ఒక కాలము. 1 సెకండ్ ఐడి అనే ఒక కాలము. తర్వాత ఏముండాలి? టోటల్ అండర్ స్కోర్ ప్రైస్ వేసేసి కామా పెట్టేసి ఆఫ్టర్ దట్ ఏముండాలి? కస్టమర్ అండర్ స్కోర్ ఐడి అనే కాలం ఉండాలి. అయిపోయింది. తర్వాత ఏం చేద్దాము? వాల్యూస్ అనేవి ఇవ్వాలి కాబట్టి వాల్యూస్ అని పెట్టేసి రౌండ్ బ్రేసెస్లోకి వచ్చి ఇక్కడికి వచ్చేసి ఏం చేద్దాము? కార్ట్ ఐడి ఎంత? ఐడి నెంబర్ ఎంత? 1001. వాల్యూస్ ఏంటి? 1 కామా ఏంటి? 1-2-000 12,000 కామా 1 రిలేషన్షిప్ జరిగిందని చెప్తున్నాను. కామా పెట్టేసి ఈ కార్ట్కి కస్టమర్కి మధ్య జరిగిన రెండో రిలేషన్. ఐడి నెంబర్ ఈజ్ 2 500 అని పెట్టేసాను. తర్వాత ఏం చేశానంటే కస్టమర్తో ఏ రోతో రిలేషన్షిప్ జరిగిందంటే సెకండ్ రోతో 1-to-1 జరిగింది కాబట్టి చెప్పేసి ఒక సెమీ కాలన్ వచ్చేసి నేను ఏం చేశాను అంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. అప్పుడు నాకేమైందంటే ఈ కార్ట్ అనే టేబుల్లో కూడా వాల్యూస్ అనేవి ప్లేస్ అవ్వడం అనేది జరిగింది. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయి? నో సార్. ఓకే. నెక్స్ట్ ఇది కూడా చేద్దాం. ప్రోడక్ట్ అనే టేబుల్ ఆల్రెడీ నేను ఏం చేశాను అంటే ప్రోడక్ట్ అనే టేబుల్ ఆల్రెడీ ఇక్కడ డిఫాల్ట్గా క్రియేట్ అయిపోయింది అనమాట. ఓకేనా? ఈ ప్రోడక్ట్ అనే టేబుల్ ఆల్రెడీ డిఫాల్ట్గా క్రియేట్ అయిపోయింది కదా. సేమ్ వాల్యూస్ మాత్రమే వాడు ఇచ్చేసాడు అనమాట. ఓకేనా? కొంచెం డిఫరెంట్గా కొంచెం మారిని అవన్నీ మీరు ప్లేస్ చేయడం మీకు వచ్చు కాబట్టి ఆటోమేటిక్గా ఏం చేద్దామంటే ప్లేస్ చేసేద్దాం. ఓకేనా? ఓకే. అలానే మనకి ఇంకోటి ఏముంది అంటే కార్ట్ ప్రోడక్ట్ అనే టేబుల్ని క్రియేట్ చేద్దాం. ఆల్రెడీ ఇది క్రియేట్ అయిపోయింది కాబట్టి మనం ఏం చేద్దామంటే టుమారో సెషన్ కదా మనకు కావాల్సింది. ఆ టుమారో సెషన్లో మళ్ళీ మరొకసారి నేను ఏం చేస్తానంటే ప్లేస్ చేసేసి ఉంచేస్తాను అనమాట. ఓకేనా? ఓకే. ఇంకొక టేబుల్ ఏంది? కార్ట్ ప్రోడక్ట్ టేబుల్లో మనకు కావాల్సిన ప్రోడక్ట్స్ అన్నింటిని కూడా ఏం చేద్దామంటే ప్లేస్ చేద్దాం. ఈ కార్ట్ ప్రోడక్ట్ టేబుల్ ఎందుకు చేసాం? కార్ట్ ప్రోడక్ట్ టేబుల్ అంటే ఏంది? కార్ట్
ప్లస్ ప్రోడక్ట్. ఈ 2 టేబుల్తో ఏం జరిగింది, మెనీ టు మెనీ రిలేషన్షిప్ జరిగింది. ఆ మెనీ టు మెనీ రిలేషన్షిప్ని రిప్రజెంట్ చేయాలంటే మనం ఏం చేసాము, ఆ రిప్రజెంటేషన్ మొత్తం కూడా డేటాబేస్లో అర్థమయ్యేలా చేయాలి అంటే ఏం చేసాము, మరొక జంక్షన్ టేబుల్ అనేది యూజ్ చేసేసి ఆ జంక్షన్ టేబుల్ అనేది ప్లేస్ చేయడం ద్వారా మనం ఏం చేసామంటే ఇలా వాల్యూస్ ఇవ్వడం అనేది జరిగిపోయింది. అవునా కాదా? అవునా కాదా? ఓకే. అందుకోసం అంటే ఈ వాల్యూస్ని మొత్తాన్ని ఇప్పుడు ఏం చేద్దాం అంటే కొన్నిటిని ఇర్రెగ్యులర్గా మనకు నచ్చినట్లు ప్లేస్ చేయడం అనేది చేసేద్దాం. ఓకేనా? ఓకే. అందుకోసం ఏం చేస్తుంటే ఏంటిది మనకు కావాల్సింది, ఏ టేబుల్లోకి మనం వెళ్ళాల్సిన కార్ట్ ప్రోడక్ట్ కాబట్టి ఇక్కడికి వెళ్తున్నాను. కార్ట్ ప్రోడక్ట్ అని పెట్టేసాను. పెట్టేసి నేను ఏం చేస్తానంటే ఆ టేబుల్ ఏమి ఇద్దాం, వాల్యూస్ ఐడి ఇద్దాము, తర్వాత ఏవైతే ఉన్నాయో వాటిని ఏమనుకోండి నేను పెట్టేస్తున్నాను డైరెక్ట్గా. ఏం చేస్తానంటే అక్కడ ఉన్న కాలం నేమ్స్ అన్నీ ఇచ్చేసాను అనమాట. ఓకేనా? ఇచ్చేసి నేను ఏం చేస్తాను అంటే కాలం నేమ్స్ అన్ని పెట్టేసాను. తర్వాత నేను ఏం చేస్తానంటే దీంట్లో వాల్యూస్ అనేవి ప్లేస్ చేస్తున్నాను. అలా వాల్యూస్ ప్లేస్ చేయాలంటే ఏమేంటి అనేది చూసేద్దాము. ఒక రౌండ్ బ్రేస్ పెట్టేసేసి మనం ఏం చేసాము, ఐడి వచ్చేసరికి ఎంత 1 కాబట్టి 1 అని పెట్టేసాను. తర్వాత కార్ట్ ఐడి నెంబర్ ఎంత, అన్నిటి 1 అన్ని ఆల్బమ్స్ ఏం చేశానంటే 1 అని పెట్టాను, కామా మళ్ళీ 2 కూడా 1 కామా 1 అని ఇచ్చేసాను. ఇప్పుడు నేనేం చేద్దామంటే ఎప్పుడైనా సరే ఇట్లా వాల్యూస్ చేసేటప్పుడు ఏం చేస్తాను, సాఫ్ట్వేర్లో అందరూ కూడా వాల్యూస్ అన్నిటిని కాపీ చేసుకోవడం అనేది జరిగిపోయింది అనమాట. ఓకేనా? ఓకే. అలా ఏం చేస్తానంటే కామా పెట్టేసి నెక్స్ట్ రోకి వచ్చేసి 4 వాల్యూస్ అనేది ప్లేస్ చేయాలి కాబట్టి కామా పెట్టేసి మళ్ళీ కామా పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ రోకి వెళ్ళిపోయాను. వీటన్నిటి మధ్య వాల్యూస్ ప్రాపర్గా సెట్ చేయాలంటే మనం ఏం చేయాలి, ఇండెంటేషన్ అనేది ఎప్పుడు చేస్తారనమాట. ఓకేనా? తర్వాత చూసుకుంటాం. ఓకేనా? ఓకే దెన్ ఇప్పుడు మనం ఏం చేద్దాము, దీని సక్సెస్ఫుల్ ఐడి నెంబర్ ఎంత 2, దీని తర్వాత ఎంత 3, దీని తర్వాత ఎంత 4 కాబట్టి 4 అని పెట్టేసాను. తర్వాత అవన్నీ కూడా 1లే కాబట్టి రిలేషన్షిప్లో ఇది 2 కాబట్టి దీన్ని 2 చేశాను. ఒకసారి మనం ఏం చేద్దామంటే మళ్ళీ మన దాంట్లో వచ్చి చూద్దాం. మళ్ళీ పైనుండి 1 2 3 1 2 ఆఫ్టర్ దట్ 3 1 అంటే అన్ని వాల్యూస్ ప్లేస్ చేసేసాం కాబట్టి ఇప్పుడు ఏం చేసింది, ఆఫ్టర్ దట్లో ఏం చేయాలి, ఒక సెమీకాలన్ పెట్టేసేసి నేను ఏం చేసానంటే ప్లే అరౌండ్ చేసి చూసాను. పైన కామాలు పెట్టారు. ఎక్కడ ID, ఇప్పుడు ఎర్రర్ ఏమొచ్చింది, ఇక్కడ ఏం ఎర్రర్ వచ్చింది, నియర్ product underscore ID. లేదన్నమాట. సెమీకాలన్ పెట్టాను. ఆఫ్టర్ దట్ ఇక్కడికి వెళ్ళి నేను ఏం చేశానంటే అగైన్ ఒక సెమీకాలన్ పెట్టాను. నేను ఏం చేశానంటే ప్లేయర్ చేసి చూశాను. ఇప్పుడు ఏమైందంటే క్వైరీ ఎగ్జిక్యూటెడ్ సక్సెస్ఫుల్లీ అన్నాడు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేశానంటే కార్ట్ ప్రోడక్ట్ అండ్ టేబుల్లో చూస్తే ఇక్కడ జరిగిన రిలేషన్షిప్ మొత్తం కూడా ఏమైందంటే టేబుల్లో ప్లేస్ అవ్వడం అనేది జరిగిపోయింది అనమాట. ఇలా నేను ఏం చేశానంటే ఈరోజు సెషన్లో అందరికి కూడా ఏం చేస్తామంటే ఇప్పుడు మనం ఏం చేసాం, ఈరోజు సెషన్లో మనం ఏం చేసాం, మనం చెప్పుకున్న కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో మోడలింగ్ అనే కాన్సెప్ట్లో, ఆ మోడలింగ్ అనే కాన్సెప్ట్లో మనం ఏం చేసాం, మనం ఒక టాస్క్ తీసుకొని ఆ టాస్క్ మొత్తాన్ని కూడా ఈఆర్ మోడల్ లోపల కాన్సెప్చువల్ లెవెల్లో మార్చుకొని వాటిని మొత్తాన్ని కూడా ఏం చేసామంటే డేటాబేస్లో ఎలా ప్లేస్ చేయాలి అనేది మొత్తం కూడా చేయడం అనేది జరిగిందనమాట. ఇలా చేయడంలో ఎవరికైనా సరే డౌట్స్ ఉన్నాయా? ఓకేనా? టుమారో సెషన్లో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు దాకా చెప్పుకున్న కాన్సెప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాన్సెప్ట్స్ అన్నిటి మీద కూడా ఏం చేస్తారంటే సాఫ్ట్వేర్లో క్వైరీస్ అనేవి చేస్తూ ఉంటారు. ఆ క్వైరీస్ అనేది ఎలా చేస్తారు, ఏంది, అలా క్వైరీ చేసేటప్పుడు ఎలా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తారు, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఏం చేస్తారంటే జాయిన్స్ అనే కాన్సెప్ట్ ద్వారా మనం నేర్చుకుంటాం అనమాట. ఆ జాయిన్స్ అవన్నీ రావాలి అంటే మనం ఏం చేద్దామంటే ఈ మోడలింగ్ అనే దాన్ని మరొక్కసారి టుమారో సెషన్లో నేర్చుకొని ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దామంటే ఫైరింగ్ అనే కాన్సెప్ట్ని ఈ వారం మొత్తం కూడా కంప్లీట్ చేద్దాం. ఎవరైతే జాయిన్స్ అనే కాన్సెప్ట్ బాగా వస్తాయో వాళ్ళందరికీ కూడా ఏముంటుందంటే మంచి భవిష్యత్తు అనేది ఉంటుందన్నమాట. రైట్ నో ఐఎమ్ స్టార్టింగ్ ఫర్ టుడేస్ సెషన్. టుమారో at the same time we will connect and we will discuss on
హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ బై బై. థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్. హ్యావ్ ఏ గ్రేట్ డే అండ్ బై.